మత్తయి సువార్త 6వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. మళ్ళీ ఒకసారి చదువుకుందాం. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, యేసయ్యా నీకు స్తోత్రము. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి మమ్మల్ని అందరినీ ఈవేళ ఇలా చేర్చినందుకు నీకు స్తోత్రము. మేమంతా కలిసి ఇప్పటిదాకా నీ నామాన్ని సన్నుతించాం. ఏ యోగ్యత లేకపోయినా కేవలం నీ రక్తమును ఆశ్రయించి నీ కృప మీద ఆధారపడి నిన్ను సన్నుతి చేసుకున్నాం. ప్రభువా, కృపతో జ్ఞాపకం చేసుకొని మా ఆరాధన గైకొను. నీ బలహీన దాసుడు, అయోగ్య దాసుడు నా ప్రభా, నీ పక్షమున నిలిచి ఉండగా నాయన నీ దాసుని బలపరిచి నీ బిడ్డ ద్వారా నీ బిడ్డలందరినీ సంధించమని ప్రార్థన చేస్తున్నాం. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను, దురాత్మ, దయ్యపు అంధకార శక్తుల, సైతానీయ శక్తుల ప్రభావము నజరేయుడగు యేసు నామములో బంధించి దూరపరుస్తున్నాం. పూర్తిగా మీరే అధ్యక్ష స్థానమందుండి నాతో మాతో మాట్లాడమని. పరిశుద్ధాత్మదేవా, మీ వాక్యమును పంపండి, మీ వాక్యమును పంపండి, మా హృదయాన్ని నింపండి, మమ్మల్ని సంధించండి. సమస్త మహిమ మీకే చెల్లిస్తూ యేసు ప్రశస్త నామమున ప్రార్థించి విశ్వాసమును బట్టి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక ప్రాముఖ్యమైన సమయంలోనికి వచ్చాం. మీకు అక్కడిక్కడ తిరగకుండా ప్రశాంతంగా ఎక్కడో అక్కడ కూర్చొని దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేయండి. లైవ్లో వీక్షించే వాళ్ళు సైతం ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చొని దేవుని మాటలు వినండి. సాక్షాత్తు యేసు ప్రభు వారే చెప్పినటువంటి మాట ఇది. మనుషులకు లేదా మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు అన్నాడు. ఇక్కడ ఏం చెప్పాడంటే 6వ అధ్యాయం మొదటి వచనంలో మీరు చేసేటువంటి నీతియుక్తమైన కార్యములు మనుషులకు కనబడకుండా జాగ్రత్త పడండి అన్నాడు. చాలా స్పష్టంగా కనబడేటట్టు చూడమన్నాడా, కనబడకుండా జాగ్రత్త పడమన్నాడా? కనబడకుండా జాగ్రత్త పడండి, లేకపోతే పరలోకమందున్న మీ తండ్రి దగ్గర మీకు ఫలము దొరకదు అన్నాడు. అదే ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అన్నాడు. ఈ రెండు మాటలు పక్కపక్కన పెట్టి చదవండి. ఇప్పుడు మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఇప్పుడు పక్కనే మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడుడి. సెట్ అయిందా? రివర్స్ అయిందా? ఓ చోట ఏమంటున్నాడంటే మనుషులకు కనబడకుండా మీరు చేసేటువంటి నీతి కార్యములు, సత్కార్యములు చేయండి అంటున్నాడు. నీతి కార్యమన్నా, సత్కార్యమన్నా, మంచి పనులన్నా ఒకటే. మళ్ళీ ఒక చోట అంటున్నాడు, ఒక చోటేమో కనబడకుండా జాగ్రత్త పడండి అన్న ఆయనే, మరో చోట మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. వెలుగు ప్రకాశింపనీయుడి అంటే ఒళ్ళంతా లైట్లు కట్టుకొని ప్రకాశించమని కాదు. వారి ఎదుట మీ వెలుగు అంటే సత్క్రియలు అనేటువంటి వెలుగు. సత్క్రియలు మీ ద్వారా జరుగుతున్నప్పుడు అది ప్రజలు చూడాలి, చూసి వాళ్ళు దేవుణ్ణి మయంపరచాలంటాడు ఒక చోట. ఒక చోటేమో మీరు చేసే ఆ నీతి క్రియలు, ఆ సత్క్రియలు మనుషులు చూడకుండా ఉండాలి, రహస్యంగా చేయమన్నాడు. ఇది ఒకదానికొకటి విరోధంగా ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. ఒక చోటేమో మనుషులకు కనబడేటట్టు చేయండి అంటాడు, ఒక చోటేమో మనుషులు చూడకుండా చేయండి, మీ పరలోకపు తండ్రి చూడాలని చేయండి అంటాడు. అసలు ఈ రెండింటిని ఎలా అర్థం చేసుకోవాలి? జస్ట్ పక్క అధ్యాయాల్లోనే ఈ వైరుధ్యం కనపడుతుంది. నిజానికి అక్కడ వైరుధ్యం ఏమీ లేదు. ఏదైనా ఒక పని చేసేటప్పుడు అసలు ఉద్దేశాన్ని దేవుడు పట్టించుకుంటున్నాడు అనేది గ్రహించండి అంటున్నాడు. అసలు ఉద్దేశాన్ని దేవుడు పట్టించుకుంటున్నాడు అని. నువ్వు సమాజంలో వ్యక్తులకు చేసిన, దేవుని నామంలో దేవుని కోసం చేసిన, నువ్వు చేసేటువంటి నీతి కార్యములో లేక సత్కార్యములు
నువ్వు చేసేటువంటి ఉద్దేశాన్ని దేవుడు పట్టించుకుంటున్నాడు అనే సత్యాన్ని యేసు ప్రభు చెప్పకనే చెప్పాడు. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల మన ప్రవర్తన అన్యజనుల మధ్య జాగ్రత్తగా ఉండాలి, మన ప్రవర్తనను బట్టి అన్యజనులు దేవుణ్ణి మహిమపరచాలని ఒక చోట కాదు అనేక చోట్ల రాయబడి ఉంది. అంటే సభ్య సమాజము దేవుని బిడ్డల యొక్క ప్రవర్తనను గమనించి వారికి మనకి సరిపోల్చి చూసుకొని వాళ్ళు ఉన్నటువంటి లోపాయకారితనం జీవితాన్ని గమనించుకొని మనల్ని బట్టి వాళ్ళు మార్పు మీరు బ్రతకండర్రా అని ఒక చోట కాదు అనేక చోట్ల బైబిల్లో రాయబడి ఉంది. దాన్ని కూడా నేను మీకు చూపిస్తా, చూస్తారా? చూడండి, పేతురు రాసినటువంటి పత్రిక, మొదటి పేతురు పత్రిక, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము నేను చూపిస్తాను. చూడండి, 15వ వచనం చదువు. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మోయుట దేవుని చిత్తము. స్వతంత్రులయుండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. అందరినీ సన్మానించుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరినీ సన్మానాలు ఏడ చేస్తాం బాబు? అందరినీ అన్నకాడ క్రైస్తవులు క్రైస్తవేతరులు అన్న భేదం లేదు. క్రైస్తవేతరులు అందరినీ సన్మానించండి అంటాడు. ఆ ఒక్క మాట రౌండ్ కొట్టుకున్నాను ఆ బైబిల్లో. నేను అందరినీ ఆడ సన్మానం చేస్తాం అంటే, సన్మానం అంటే దండేసి శాలువా కప్పమని కాదు అక్కడ అర్థం. అందరినీ గౌరవించండి, అందరికీ ఎవరికి చెందవలసిన మర్యాద వాళ్ళకి ఇవ్వండి. అందులో వీరు వారు అనే భేదం లేకుండా, క్రైస్తవులు క్రైస్తవేతరులు అనే భేదం లేకుండా, సహజంగా క్రైస్తవులు గణపరుచుకుంటారు, సన్మానిస్తారు, కానీ క్రైస్తవేతరులను తృణీకరిస్తారు, వాళ్ళని లెక్కలోంచి తీసేసుకుంటారు. కానీ ఇక్కడ కలిపి చెప్పాడు, ఏమన్నాడంటే అందరినీ సన్మానించండి. వాడు క్రైస్తవుడా అన్యజనుడా అని కాదు, నీకు దేవుడు అందుబాటులోకి తెచ్చిన ప్రతి ఒక్కరిని కనీసపు మర్యాదనిచ్చి సన్మానించి, అంటే గౌరవించండి అనే మాట చెప్పాడు. తర్వాత పైన చూస్తే మీరు 12వ వచనం ఒకసారి చూడండి. అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరుచున్నట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. అన్యజనుల మధ్య మీరు మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను అంటున్నాడు. ఎందుకంటే దేన్ని బట్టి అన్యజనులు ఏ విషయంలో మిమ్మల్ని దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వేటిని బట్టి మీరు చేసే సత్క్రియలను బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను అన్నాడు. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పాడు, అన్యజనుల మధ్యలో పవిత్ర ప్రవర్తన గలవారై మీరు మంచిగా నడుచుకోండి, వాళ్ళు దేవుణ్ణి మహిమపరిచేటట్టు అని ఇక్కడ చెప్పాడు. ఇంతేకాదు ఇంకా చాలా చోట్ల తీతు పత్రికలో కూడా అంటాడు, మీరు సత్క్రియలు చేయడానికి ప్రత్యేకంగా పిలువబడ్డారు, దేవుడు మిమ్మల్ని ఆ విషయమై మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు అని తీతు పత్రికలో అంటాడు. ఇలాగ చెప్పుకుంటూ పోతే బైబిల్లో చాలా చోట్ల మన ప్రవర్తన అన్యజనుల్ని ఆకర్షించే విధంగా, అన్యజనుల్ని దేవుని తట్టు తిప్పే విధంగా, అన్యజనుల నోట దేవుని మహిమపరిచే విధంగా ఉండునట్లు వారి ఎదుట మన ప్రవర్తనను మనం ప్రదర్శించవలసి ఉంది, మనం ఎక్స్పోజ్ చేయవలసి ఉంది. వాళ్ళు చూడాలి, దేవుణ్ణి మహిమపరచాలి. మరి అట్లయితే మత్తయి 6:1 వచ్చేటప్పటికి మనుషులకు కనబడవలెనని మీ నీతి కార్యములు చేయొద్దన్నాడే. అంటే ఇక్కడ ఉద్దేశాన్ని మెయిన్గా దేవుడు పట్టించుకుంటున్నాడు. దేన్ని? ఉద్దేశాన్ని. నువ్వు చేసేటువంటి సత్క్రియలు ఎన్నైనా చెయ్యి, ప్రజలకు కనబడేటట్టు చెయ్యి, కానీ కనబడేటట్టు చేసేటప్పుడు ఉద్దేశం ఏమై ఉండాలంటే, నేను చేసే ఈ మంచి పనులను బట్టి ప్రజలు నన్ను మెచ్చుకోవాలని చేయొద్దు. నువ్వు చేసేటువంటి సత్క్రియలు ఏవైనా ప్రజల ముందు చేసేటప్పుడు వీటిని బట్టి ప్రజలు నన్ను గణపరచాలి, నన్ను మెచ్చుకోవాలి, నన్ను ప్రశంసించాలి, నా గురించి గొప్పగా మాట్లాడుకోవాలి అనే ఉద్దేశంతో చెయ్యొద్దు. మరి నువ్వు చేసే ప్రతి సత్క్రియ, ప్రతి నీతి కార్యము ఎవని నిమిత్తము, ఎవని మహిమ నిమిత్తం చేయాలి? ఏది నీ ఉద్దేశమై ఉండాలి అంటే దేవుని మహిమార్థమై చేయాలి. నేను ఈ మంచి పని చేస్తే దీన్ని బట్టి వారు దేవుణ్ణి మహిమపరుస్తారు, నేను ఈ దీనుడికి సహాయం చేస్తే దీన్ని బట్టి వారు దేవుణ్ణి మహిమపరుస్తారు, ఈ లంచం తీసుకోవడానికి నేను తలంచకుండా వాడు ఇవ్వబోనుకున్న దాన్ని తిరస్కరించినట్లయితే నేను ఎవరో తెలుసుకొని తద్వారా నా దేవుణ్ణి
మహింపరుస్తాడు. కాబట్టి దేవుని మహిమార్థమై నేను ఈ సేవ చేస్తాను, దేవుని మహిమార్థమై నేను ఈ దానం చేస్తాను, దేవుని మహిమార్థమై నేను ఈ ధర్మకార్యం చేస్తాను, దేవుని మహిమార్థమై నేను ఈ లంచాన్ని తిరస్కరిస్తాను, ఈ చెడుతనాన్ని విసర్జిస్తాను, దేవుని మహిమార్థమై ఇదిగో ప్రతి దూషణ చేయకుండా నన్ను నేను తగ్గించుకుంటాను అని నువ్వు చేసేటువంటి ప్రతి సత్క్రియ దాని వెనక ఆంతర్యము లేక ఉద్దేశము అది దేవుని మహిమార్థమై ఉంటే దేవుడు దాన్ని ప్రదర్శించమనే చెప్పాడు. అర్థమైందా? అలా కాకుండా నీ మహిమ కోసం నిన్ను ప్రజలు మెచ్చుకోవాలని, నిన్ను గొప్పగా అనుకోవాలని నువ్వు ఎన్నడూ కూడా నీ నీతి కార్యాన్ని ప్రజల ముందు చేయొద్దు. అలా చేస్తే ప్రజలు నిన్ను మెచ్చుకుంటారు, నీవు కోరినది నీకు దక్కిది, కానీ పరలోకమందున్న తండ్రి దగ్గర నుండి మీకు ఫలము లభించదు అన్నాడు. పరలోక తండ్రి దగ్గర నుండి మనకు ఫలము లభించాలట. యేసు ప్రభు చెప్పాడు ఏంటంటే, మీరు ఏది చేసినా దానికి పరలోకపు తండ్రి తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు అనేది ఒకటి గుర్తుపెట్టుకొని చేయండి అన్నాడు. ఒకసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అందరూ ఒకరినొకరు ఒకసారి పలకరించండి. పక్కన వాళ్ళని చూసి కొంచెం చేతులు కలపండి, చేతులు కలపండి కొంచెం. యేసు ప్రభుని నమ్ముకున్న మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి 3 ప్రాముఖ్యమైన సంగతులు. మొట్టమొదటిది, మనం ఏది చేసినా పరలోక తండ్రి మహిమ కోసం, దేవుని మహిమ కోసం చేసేటట్టు జాగ్రత్త పడాలి. మన చర్యలన్నిటా కూడా, మన ప్రవర్తన అంతా కూడా చూపించి అన్యజనుల ద్వారా దేవుడి నామం మహింపరచబడేటట్టు మనం చేయాలి. రెండవది, మన మహిమను మనం వెతకుండా జాగ్రత్త పడాలి. అర్థమైందా? మన గురించి ప్రజలు గొప్పగా మాట్లాడుకోవాలని మనం ఏదైనా చేసామనుకో, ప్రజలు గొప్పగా మాట్లాడుకుంటారు, కానీ దేవుడి దగ్గర నుంచి మాత్రం వీసుమంత ప్రతిఫలం కూడా లభించదు. కాబట్టి నంబర్ 1, మనం చేసే సత్క్రియలన్నిటి ఫలం దేవుని మహిమై ఉండాలి. రెండవది, మన మహిమను ఎన్నడూ కూడా మనం వెతకూడదు. మూడవది, భూమి మీద ఆయన పిల్లలమైన మనమందరము చేసేటువంటి సమస్త కార్యాలకు దేవుడు ఎవరికి తగ్గ ఫలాన్ని వారికి సిద్ధపరిచి ఉంచాడనేది ఒక నగ్న సత్యమని గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి తగ్గ ఫలాన్ని వాళ్ళకి దేవుడు రెడీ చేసి పెట్టాడు. ప్రియులారా, ప్రవర్తన అనేది ఎంత ప్రాముఖ్యం అంటే, దీని గురించి ఎందుకు ఈరోజు నేను ప్రేరేపించబడ్డానో చెప్తాను. ప్రవర్తన అనేది ఎంత ప్రాముఖ్యం అంటే, ఇప్పుడు ఒక ఆత్మ రక్షింపబడాలంటే వాక్యం ప్రాముఖ్యమా కాదా? వాక్యం లేకుండా ఒకడు రక్షించబడటం సాధ్యమైద్దా? వాక్యం లేకుండా ఒకడు దేవుని పాదాల చెంతకు రావటం సాధ్యమైద్దా? వాక్యం లేకుండానే ఒక జీవితం మార్పులోనికి రావటం సాధ్యమైద్దా? మనిషిని చెక్కేదే వాక్యం, మనిషిని దేవుని చెంతకు ఆకర్షించేది వాక్యం, మనిషిని పరిపూర్ణుడిగా చేసేది వాక్యం. అసలు వాక్యమే దేవుడై ఉండెను అనుంది. వాక్యం అంత కీలకమైంది, అంత ప్రాముఖ్యమైంది. అవునా? మనమందరం పట్టబడ్డామంటే దేవుని వాక్య ప్రభావమే. మనమందరము దేవుని సజీవమైన వాక్యమును, అక్షయ బీజమునకు జన్మించిన వారము. దేవుని వాక్యం ద్వారానే ఆ సువార్త అందింది మనకి. అది మన చెవుల్లోకి వచ్చింది, మన హృదయంలోకి వెళ్ళింది, మనం దేవుని పాదాల చెంతకు వచ్చాం. కాబట్టి మన అందరి రక్షణ వెనుక వాక్యం పాత్ర ఉంది. వాక్యం మనకు ఎవరో ఒకళ్ళు ఏదో ఒక విధంగా చర్చికి వెళ్ళే తల్లో, తండ్రో, అన్నో, తమ్ముడో, అక్కో ఎవరో ఒకళ్ళు అందిస్తేనే మనం కరెక్ట్ అయ్యాం దేవుడికి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి వాక్యము లేకుండా ఒక వ్యక్తి దేవుని పాదాల చెంతకు రావడం సాధ్యం కాదు అనేది మనమందరం ఎరిగిన సత్యం. కానీ దేవుని వాక్యం చెప్తున్న ఒక పచ్చి నిజం ఏంటంటే, వాక్యం లేకుండా కూడా ఒకరిని దేవుని సన్నిధికి ఆకర్షించవచ్చు అనే మాట చెప్పాడు దేవుని వాక్యంలో. వాక్యంతోనే అన్ని సాధించగలం అనేది మనం ఇప్పటిదాకా ఎరిగిన విషయం. కానీ వాక్యం లేకుండా కూడా ఒకరిని దేవుని చెంతకు ఆకర్షించవచ్చు అనే ఒక పచ్చి నిజం పేతురు భక్తుడు చెప్పాడు. పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రికలోనే 3వ అధ్యాయంలో 1వ వచనం నుంచి మీరు కానీ చూడగలిగితే ఇలా రాయబడి ఉంది. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే, వాళ్ళలో ఎవరైనా వాక్యానికి అవిధేయులైతే, వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి, అది మీ భాగస్వాములలో ఎవరైనా వాక్యానికి అవిధేయులైతే, వాక్యానికి లోబడని వాళ్ళైతే, దేవుని మాట వినని వాళ్ళైతే,
వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చు. వాక్యము లేకుండానే అన్నదాన్ని రౌండ్ చేశాను నా బైబిల్లో, కింద అండర్లైన్ చేసుకున్నాను. వాక్యము లేకుండానే అనే మాట, ఎందుకంటే ఇది నాకు చిన్న మాటగా అనిపించలా, చాలా పెద్ద మాటగా అనిపించింది. వాక్యము లేకుండానే అనే మాట పెద్ద మాట. అసలు వాక్యం లేకుండా ఏది సాధ్యం కాదు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అది అంత కీలకమైన మాట. సరే, దాన్ని పక్కన పెడదాం. దేవుడు సృష్టి చేసినప్పుడు తన వాక్కు ద్వారానే కదా సమస్తాన్ని నిర్మించాడు. వాక్యమే కదా అంతటిని నిర్మించింది. కాబట్టి వాక్యాన్ని తగ్గిస్తే నేను ఊరుకోను. కానీ ఇక్కడ ఆ పని చేశాడు దేవుడు. వాక్యము లేకుండానే అన్నాడు. అమ్మో, వాక్యం లేకుండా కూడా కొన్ని పనులు జరుగుతాయి అంటే జరుగుతాయర్రా అంటుంది వాక్యం. వాక్యం లేకుండా అని వాక్యమే చెబుతుంది. అది చాలా కీలకమైన మాట, చాలా ప్రాముఖ్యమైన మాట, గుర్తుపెట్టుకోవాలి. వాక్యము లేకుండానే భయముతో కూడిన వారి పవిత్ర ప్రవర్తనను బట్టి, వారి పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును అన్నాడు. దేవా, ఇంతవరకు నీ వాక్యమే కొన్ని పనులు చేసిద్ది అనుకుంటున్నాను తండ్రి. అయ్యా, నీ వాక్యం గాక ఇంకా పనులు సాధించేది ఇంకొకటి కూడా ఉందన్నమాట. ఏమిటది అంటే భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన అన్నాడు. ఇది నిజమే, 100% నిజమే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇంట్లో భార్య, భర్త, పిల్లలు, కుటుంబం ఉన్నారు. భార్యకు వాక్యం బాగా తెలుసు. కదిలితే వాక్యం మాట్లాడిద్ది, మెదిలితే వాక్యం మాట్లాడిద్ది. కానీ ఆమె ప్రవర్తన మాత్రం పరమ దరిద్రంగా ఉంటుంది. నోరు తెరిస్తే వాక్యాలే మాట్లాడిద్ది. మళ్ళీ మనిషి ప్రార్థన చేసేటప్పుడు వాక్యాలు ఎత్తి ప్రార్థన చేసిద్ది. పొద్దున్నే వాక్యం చదివిద్ది, ఖాళీ ఉంటే వాక్యం చదివిద్ది. అంతా బాగానే ఉంది, ఎప్పుడు వాక్యంతోనే ఉన్నట్టు ఉంటుంది. వాక్యమే మాట్లాడిద్ది, వాక్యాన్ని ఎత్తి ప్రార్థించిద్ది, వాక్యాన్ని ధ్యానించిద్ది. అంతా బాగానే ఉంది. కానీ ఆమె ప్రవర్తన విషయానికి వచ్చేటప్పటికీ చదివే వాక్యానికి, మాట్లాడే వాక్యానికి, ఆమె బ్రతుక్కి సంబంధం ఉండదు. మరి అలాంటప్పుడు ఎవరైనా రాబట్టబడగలుగుతారా? మరి అప్పుడు వాక్యం ఏమైనట్టు? నిష్ఫలమైనట్టే కదా. నోరు తెరిస్తే వాక్యం మాట్లాడి ప్రయోజనం ఏముంది? ఇప్పుడు పాస్టర్ గారు ఉన్నాడు, పాస్టమ్మ గారు ఉంది, లేకపోతే ఫ్యామిలీ ఉన్నారు. పాస్టర్ గారు నోరు తెరిస్తే వాక్యాలే మాట్లాడతాడు. కానీ పాస్టమ్మ గారిని పట్టుకొని పోతాడు. అదేంటంటే కూడా వాక్యమే చెబుతాడు. బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగుల నేను తనమనుంది, అందుకే తంతున్నానని కొడతాడు. ఈ కోపంతో, ఈ భావోద్రేకాలతో, తొందరపాటుతనంతో, దూషణలతో తన భార్యను రాబట్టగలడా దేవుని దగ్గరికి? కాబట్టి వాక్యం ఒక్కటి ఉండగానే సరికాదు. ఒకవేళ వాక్యం నువ్వు నోరు తెరిచి చెప్పకపోయినా భయముతో కూడిన నీ పవిత్ర ప్రవర్తన అనేది నీ భర్తను దేవుని పాదాల చెంతకు ఆకర్షించిద్ది అని నీకు తెలుసా? కొంతమంది అంటారు, అన్నయ్య ప్రార్థన చేయండి, మా ఆయన మారలేదు అని. కొంతమంది అంటారు, అన్నయ్య ప్రార్థన చేయండి, నా భార్య మారలేదు అని. కొంతమంది అంటారు, అన్నయ్య ప్రార్థన చేయండి, మా పిల్లలు మారలేదు అని. ఎందుకని మారలేదు? నీ కుటుంబ సభ్యులు, బయట వాళ్ళ సంగతి తర్వాత, నీ కుటుంబ సభ్యులు ఎందుకు మారలేదు అంటే ఒక పచ్చి నిజం చెప్పుకోవాలి మొహమాటం లేకుండా. ఏమిటంటే నీ ప్రవర్తన వాళ్ళని ప్రభువు దగ్గరికి ఆకర్షించలేనంత వీక్గా ఉంది. నీ ప్రవర్తన వాళ్ళని ప్రభువు దగ్గరికి ఆకర్షించేటట్టు లేదు. స్తోత్రం చెబుదాం అందరం గట్టిగా. ఒకవేళ నీ ప్రవర్తన వాళ్ళని ప్రభు దగ్గరికి ఆకర్షించేదిగా ఉంటే నువ్వు ఎలుగెత్తి వాక్యాలు చెప్పకపోయినా సరే వాళ్ళు దేవుని తట్టు ఆకర్షింపబడతారు. అందుకే చాలా పర్యాయాలు దేవుని వాక్యం మొత్తుకొని చెప్పింది. విశ్వాసుల ముందైనా, అన్ని జనుల ముందైనా. తిమోతికి రాసినటువంటి పత్రిక మీరు చూడగలిగితే దైవజనులు కూడా ఆ మాటే చెప్పాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు చూడండి.
తిమోతికి చూడు ఎంత బాగా చెప్తున్నాడో సంఘం ముందు. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మాటలోను అంటే నీ మాటలు జాగ్రత్త. ఎన్ని విషయాలు చెప్పాడో చూడు. నంబర్ 1 మాట, నంబర్ 2 ప్రవర్తన, నంబర్ 3 ప్రేమ, నంబర్ 4 విశ్వాసం, నంబర్ 5 పవిత్రత. ఏమండి, 1 2 3 4 5 సంగతులు చెప్పాడు. మాటలో పవిత్రత. ఏదన్నా నోరే. బైబిల్ గ్రంథంలో నాలుక గురించి చాలా స్పష్టంగా రాస్తుంది. నాలుక మన శరీరంలో ఉంచబడిన పాప ప్రపంచమట. మన బాడీ మొత్తంలో కూడా పాప ప్రపంచం ఏదన్నా ఉంది అంటే అది నాలుకేనట. మనం అనుకుంటాం ఇంకా చాలా కళ్ళు పాప ప్రపంచం, చెవులు పాప ప్రపంచం అని. కాదు, నాలుకను గురించి మన శరీరంలో ఉంచబడిన పాప ప్రపంచం అన్నాడు. పాప ప్రపంచమై. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. నాలుక అగ్నియే, నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. చూసారా, మన శరీరంలో ఉంచబడిన పాప ప్రపంచం ఏదన్నా ఉంది అంటే అది నాలుక. తర్వాత చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయానికి ముందు మీరు చదివారు ఇందాక వచనం. 2వ అధ్యాయము 22వ వచనం ఒక్కసారి చూడు. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. పాపము చేయలేదు అని వెంటనే ఆయన నోట ఏ కపటము లేదన్నాడు. పాపము చేయలేదని చెప్పి ఆయన ఏ వ్యభిచారం చేయలేదు, ఏ దొంగతనం చేయలేదు, ఏ నరహత్య చేయలేదు అని ఇవన్నీ ఏం చెప్పలా. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లేదని అంతటితో ఆగల. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. అద్దుకో. అలాగేమన్నాడు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరించేదేది నాలుకే. టోటల్గా ఆయన గురించి మాట్లాడిన ఈ ఘట్టంలో నాలుకే హైలైట్ అయింది. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు. సో ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాడు, ఓ తిమోతి 5 సంగతులు జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. నువ్వు విశ్వాసుల ముందైనా అన్యజనుల ముందైనా నీ మాట జాగ్రత్త అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఏం జాగ్రత్త? మాట. చాలా తేలిగ్గా తేడా పడేది మాటల దగ్గరే. మనం క్రైస్తవుడు అనేవాడికి నోరు అదుపులో ఉండాలి. కొన్నిసార్లు నేను నా పాపాన్ని యథార్థంగా మీ ముందు సహా ఒప్పుకోవాల్సిన ఆవశ్యకత వస్తే నంబర్ 1లో ఒప్పుకునే పాపం ఈ నోరు జారటం. సచ్చినట్టు ఒప్పుకోవాల్సింది. నేనేం పెద్ద మొనగాడిని ఏం కాదు. నేను సాధన చేస్తున్నాను, మిమ్మల్ని కూడా సాధన చేయమని చెప్తున్నాను. ఇప్పుడు భార్యనో పిల్లలనో ఏదన్నా ఆవేశాలు కోపతాపంలో ఉన్నప్పుడు దన్మని ఏదో ఒకటి నోరు జారటం అంటే నాలుక మీద నియంత్రణ లేకపోవటం. తర్వాత అభ్యంతర పడతాను. పిల్లల్ని ఏదో కోప్పడి ఏదో అరేతురే భాషలో ఒక మాట తొందరపడి స్వతంత్రం మీద నోరు జారుతాను. తర్వాత నెత్తి కొట్టుకుంటాను, ఎందుకు అలా అన్నాను. నోరు జారేవంటే ఏం బూతులు తిట్టావని అనుకోవద్దు. వెంటనే ఏ బూతులు తిట్టాడో అని అనుకోవద్దు. దిక్కుమాల ఆలోచనలు వస్తాయి కదా మీకు, అందుకని రానియొద్దని చెబుతున్నాను నేను. దేవునికి స్తోత్రం. పాపం చేశాను అనగానే ఏం చేశాడో అని బట్టి వేరే ఆలోచనకి వెళ్ళిపోతారు. అందుకని ముందే చెబుతున్నాను. ఎప్పుడన్నా ఆశువుగా నోరు జారినప్పుడు ఆ విషయమై అభ్యంతర పడతాను, బాధపడతాను, నన్ను నేను గద్దించుకుంటాను, పశ్చాత్తాపడతాను. తప్పు కదా. వాడు చిన్నవాడు, లోబడేవాడని ఏదో తండ్రిగా నేను ఉన్నందున నేను పెత్తనం చేసి ఏదో నోరు జారటం కరెక్ట్ కాదు కదా, మర్యాద కాదు కదా. అది భార్య నాకు లోబడుతుందని, నేను ఏమన్నా పడుతుందని మాటలు నా ఇష్టం వచ్చినట్టు పేలటం న్యాయం కాదు కదా. అదే మాట ఆమె నన్నంటే, ఇప్పుడు ఆమె నా భార్య కాబట్టి, నాకు లోబడిద్ది కాబట్టి, తేలికగా ఉంది కాబట్టి నేను నోరు జారి ఏ తూ అని అన్నాం, ఏదో దూషించాను అనుకుందాం. తిరిగి దూషిస్తే నేనంటే ఆమె సహించాలి, ఆమెంటే సిగ్గుతో చావాలి. స్తోత్రం. పెద్దగా చెప్పండి. కాబట్టి పడేవాళ్ళు పడుతున్నారు కదా అని అనేవాడు ఎందుకు అనాలి? కొంతమంది భార్యలను చాలా తేలిగ్గా మాట్లాడతారు భర్తలు, కొంతమంది దీనిలైన భర్తల్ని చాలా తేలిగ్గా మాట్లాడతారు భార్యలు.
కొంతమంది పిల్లల్ని తల్లిదండ్రులు చాలా తేలిగ్గా మాట్లాడేస్తారు. ఇవన్నీ పక్కన పెడితే కొంతమంది జాబ్ హోల్డర్స్, ఉద్యోగస్తులు తమ కింది ఉద్యోగస్తులను చాలా తేలిగ్గా మాట్లాడతారు. లోకస్తుడు అంటే మాట్లాడనీయండి, వాడు అన్యుడు, వాడికి తెలియదు, వాడికి వాక్యం లేదు. కానీ నువ్వు నేను మనం క్రైస్తవులం, మనకి దేవుని వాక్యం ఉంది. వాక్యం చాలా స్పష్టంగా చెప్పింది, నీ మాటలు జాగ్రత్త అని. నీవు పలికేటువంటి మాటలు ఒక వ్యక్తిని క్రీస్తునద్దకు ఆకర్షించే అవకాశం ఉందని నీకు తెలుసా? అందుకే నీ మాటలు జాగ్రత్త అని అనేక పర్యాయాలు దేవుడు తన వాక్యంలో రాయించాడు. నా 5 సంగతులు చెప్పాడు తిమోతికి, అద్భుతమైన పాఠాలు. విశ్వాసులకు నువ్వు ఈ విషయంలో మాదిరిగా ఉండాలి. వాటిలో మొట్టమొదటిది నీ నోటి మాటలు జాగ్రత్త అని. ప్రియులారా, ఒక మనిషిని కృంగదీసిన మాటలే, ఒక మనిషిని ఉత్సాహంతో నింపిన మాటలేనండి. కొంతమంది నోళ్ళు ఉంటాయి, ఇక ఏ పొద్దు నోరు తెరిస్తే చాలా అంత నిరుత్సాహం, నిరాశ, నిస్పృహ. వాళ్ళు మాట్లాడకుండా ఉంటేనే బాగుండనిపించింది. క్రైస్తవుడి నోరు అలా ఉండకూడదు. మొట్టమొదట చెప్పాను, క్రైస్తవుడి నోరు దూషించే నోరుగా, పాపం లోబడుతున్న వారిని తేలిగ్గా మాట్లాడే నోరుగా ఉండకూడదు. నంబర్ 1. మరి ఎలాంటి నోరుగా ఉండాలి? గౌరవించే నోరుగా ఉండాలి. తన కింద ఉద్యోగినైనప్పటికీ నన్ను ఎంత ప్రేమగా, ఎంత సాధారణంగా గౌరవిస్తాడో నా పై అధికారి. ఆయన నన్ను తృణీకారంగా మాట్లాడవచ్చు, తేలిగ్గా మాట్లాడవచ్చు, కానీ అలా మాట్లాడాడు. ఆయన అందరిలాంటోడు కాదు. ఆయన చర్చికి పోతాడు, ఆయన దేవుని బిడ్డ. ఆయన మాట చాలా మర్యాదగా ఉంటుంది, చాలా స్వతంత్రంగా ఉంటుంది. ఎంతగా అంటే నా సొంత కుటుంబ సభ్యుడు నన్నంత ప్రేమిస్తాడో లేదో అన్నంతగా ఉంటుంది ఆయన మాట. నా పై అధికారి మాట, లేకపోతే ఆమె మాట నా పై అధికారి మాట అనేటట్లు మన నోరుని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. అమ్మా, ఇది ఏమన్నా మీ మైండ్కి ఎక్కిద్దా, లేకపోతే ఇటు నుంచి ఇటు పోయిద్దా? ఎక్కిద్దా పోయిద్దా? ఎందుకు ఈ మాట గురించి ఎంతసేపు చెబుతున్నానంటే, కొంప ముంచేది ఆ మాటలే. ఓకే, మన మాట ఎలా ఉండాలి? అన్యుణ్ణి సైతం కుటుంబ సభ్యుడిలాగా ఆదరించేటట్టు వాడు సహా మన వెంట దేవుని పాదాల చెంతకు వచ్చే విధంగా ఆ ప్రేమతత్వంతో నిండినటువంటి మాట మన నోట ఉండాలి. ఆ మాటయి ఉండాలి మనది. పెత్తనం ఉంది కదా, సాగుతుంది కదా అని తృణీకారంగా తేలిగ్గా మాట్లాడొద్దు. నీ పిల్లల్ని నువ్వు తేలిగ్గా మాట్లాడినా వాళ్ళు దేవునికి దూరం అవుతారు. నీ భర్తని నువ్వు తేలిగ్గా మాట్లాడినా అతడు దేవునికి దూరం అవుతాడు. నీ భార్యను నువ్వు తేలిగ్గా మాట్లాడినా ఆమె దేవునికి దూరంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అది మనం గ్రహించాలి. మొదటి సంగతి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రెండవ విషయం, మన నోట ఏ వాక్కు ఉండాలి? కృంగిన వారిని లేవనెత్తే మాట ఉండాలి, కానీ నిలబడ్డవాడిని పడేసే మాట ఉండకూడదు. ఉల్లాసంతో ముందుకు దూకుదాం అనుకున్న వాడిని నీరుగార్చే మాటలు ఉండకూడదు. మన నోట ఉత్సాహంతో కూడిన మాట, దేవుని కార్యాలు ఇంకా తలపెడదాం, దేవుని కొరకు ఇంకా గొప్ప కార్యాలు సాధిద్దాం. ఇప్పుడు ఇలాగున్నాం, మన పరిస్థితులు ఇలాగే ఉండవు, మన పరిస్థితులు మారతాయి. దేవుడు తప్పకుండా మనకు ఆశీర్వాదకరమైన భవిష్యత్తు ఇస్తాడు. శుభప్రదమైన నిరీక్షణ మనకుంది. జీవం గల దేవుడు మనకు తోడై ఉన్నాడు. భయపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా ఆయన ఆదరిస్తాడు. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఇంకా 10 రోజులకైనా దేవుని బలమైన కార్యాలు మనం చూస్తాం. మన పరిస్థితులు ఇలానే ఉండవు అని కృంగిన కుటుంబ సభ్యులైనా, కృంగినటువంటి స్నేహితులైనా, కృంగినటువంటి ఆత్మీయులైనా బలపరిచే వాక్కు మన నోట కలిగి ఉండాలి. యేసయ్య ఎప్పుడు కూడా తనతో కూడా ఉన్న వాళ్ళని నీరుగార్చేటువంటి మాటలు మాట్లాడలేదు. సిలువ వేయబడతాడని చెప్పి కూడా మళ్ళా లెగుస్తాడని చెప్పాడు. మనుష్య కుమారుడు దుష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడతాడు, వారు ఆయన సిలువ వేసి చంపించెదరు అని అంతటితో ఆగుతాడా? తిరిగి ఆయన 3వ నాడు లెగుస్తాడు అంటాడు. యేసయ్య ఎప్పుడు కూడా శిష్యుల్ని మనం గమనించినట్టయితే వాళ్ళు నీరు గారిపోయే మాటలు ఎప్పుడు యేసయ్య నోట మనం వినం. ఇంకా చెప్పాలంటే, పెను తుఫానులో ఓడ మునిగిపోయే పరిస్థితిలో ఉన్నప్పటికీ సైతం పిల్లలారా భయపడకుడి అనే మాటే మాట్లాడతాడు. కానీ అయ్యో అయిపోయింది ఇంకా మీ కర్మ గాలిందని అయితే ఎప్పుడు యేసు ప్రభు మాట్లాడలేదు. నిద్ర వచ్చిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్దాం. నిద్ర వచ్చిన వాళ్ళు చెబుతారు అనుకోండి, మీరు చెబుతారేమో, కళ్ళు తిరిగి చూస్తా. ఇప్పుడు మెలకుతో ఉన్న వాళ్ళు చెబుదాం గట్టిగా. రెండవది, మన మాట ఎలా ఉండాలని చెప్పాను? కృంగిన వారిని లేవనైతే, దారి తప్పిన వారిని దారిలోనికి దేవుడు కనికరిస్తాడు, దేవుడు కృపనిస్తాడు, దేవుడు తప్పకుండా నిన్ను నిలబెట్టి ఆశీర్వదిస్తాడు, వాడుకుంటాడు అని దారి తప్పిన వారిని సైతం తిరిగి దారిలోని తీసుకొచ్చి దేవుని మార్గంలో నడిపించేటువంటి మాటని దేవుడు మనందరికీ దయచేయాలని కోరుకుందాం. మూడవది,
కల్పితపు మాటలు, నిందల మాటలు, చెప్పుడు మాటలు మన నోట దరిద్రం ఉండకుండా జాగ్రత్త పడాలి. కొంతమందికి చెప్పుడు మాటలు వినటం ఇష్టం, కొంతమందికి దరిద్రపు మాటలన్నీ కల్పించి, నిందల మాటలు కల్పించి చెప్పుడు మాటలు చెప్పటం ఇష్టం. క్రైస్తవుడిగా ఉన్నటువంటి వాడికి, స్త్రీకైనా పురుషుడికైనా, క్రీస్తు బిడ్డకి చెప్పుడు మాటలు తగవు. ఒకవేళ వాళ్ళు వీళ్ళు ఏంది నా గురించి ఏందో ఫలానోళ్ళు ఇలా అన్నారంటగా, నీకు తెలిసినట్టుగా, నీ ముందేనంటగా, ఏం సంగతి అంటే చిలువలు పలువలు కావించి చెప్పకూడదు. చెప్పుడు మాటలు చెప్పేటువంటి దరిద్రపు నోరు మనది. అవి ఉండకుండా జాగ్రత్త పడాలి. అవి ఉండకూడదు. అది ఇలాగ మాట 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 జాగ్రత్త. మాటే మన స్థాయిని నిర్ణయిస్తుందని తెలుసా మీకు? ఒక చోట ప్రచండమైన యుద్ధం జరుగుతుంది. ఒక అడవిలో, ఒక ఎడారి ప్రాంతంలో యుద్ధం జరుగుతుంది. ఒక సైన్యం దాటికి ఇంకొక సైన్యం నిలవలేకపోయింది. అంతా ఎటులటు చెదరిపోయారు. గందరగోళంగా అయిపోయింది. అడవిలోకి చెల్లా చెదురుగా వెళ్ళిపోయారు. తర్వాత తరమబడినటువంటి వాళ్ళని తరుముకుంటూ అడవిలోకి పడ్డారు ఈ రాజు సైన్యం. అడవిలో పాడుబడిన సత్రం ఉంది. సత్రం దగ్గర ఒక అరుగు ఉంది. అరుగు మీద ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. ఒకడు వచ్చాడు, సైనికుడు వచ్చాడు. ఆ అరుగు మీద కూర్చున్న వాడికి 2 కళ్ళు కనపడవు. అంధుడు, గుడ్డివాడు, అస్సలు కనపడవు. సైనికుడు ఒకడు వచ్చాడు. ఇదిగో రేయ్, ఎవడు ఎడెందుకున్నావు? అయ్యా, నేను సత్రం దగ్గర కూర్చున్నాను, కళ్ళు లేని గుడ్డోండి బాబాయ్య. ఇటు ఎవరన్నా వచ్చారా? లేదు బాబాయ్, ఎవరు రాలేదు. వెళ్ళిపోయాడు. కాసేపటికి సైన్యాధికారి వచ్చాడు. ఏయ్ ఏయ్ ఏ ఎవరినో, ఏమోయ్, ఇటు ఎవరన్నా వచ్చారా? ఎవరినో, ఎందుకు కూర్చున్నావు ఇక్కడ? అయ్యా, నేను కళ్ళు లేని గుడ్డోండి బాబాయ్య. వచ్చారయ్యా. ఎవరు వచ్చారు? ఒక సైనికుడు వచ్చిపోయాడయ్యా. అవునా? ఏ వైపుకి వెళ్ళాడు? నాకు కనపడదుగా బాబాయ్య. సరే. కాసేపటికి మంత్రి వచ్చాడు అక్కడికి. సైనికుడు వచ్చాడు, సైన్యాధిపతి వచ్చాడు, మూడవది ఎవరు వచ్చారు? మంత్రి వచ్చాడు. బాబు ఓయి, నీకు ఇక్కడ ఏం పని అన్నాడు. అయ్యా, ఈ అడవిలో కళ్ళు లేని ఉండయా, ఊళ్ళో అడుక్కుంటాను, ఈ అడవిలో ఈ సత్రం దగ్గర పడి ఉంటాను బాబాయ్య, కళ్ళు లేని గుడ్డు ఉండయా. ఇటు ఎవరన్నా వచ్చారా? 2 మనుషులు వచ్చిపోయారు బాబాయ్య. సరే, వెళ్ళిపోయాడు. 4వసారి రాజు వచ్చాడు. రాజు వచ్చి మన దగ్గరికి వెళ్ళి, అయ్యా అయ్యా, ఎవరు నువ్వు? ఈ అడవిలో ఈ సత్రం దగ్గర ఎలా ఉన్నావు నాయన? ఇంత దీనంగా ఉన్నావు, ఏమిటి నీ పరిస్థితి అన్నాడు. అప్పుడు అతను అన్నాడు, కళ్ళు లేనోడు, మహారాజా, ఊళ్ళో భిక్షాటం చేసుకొని కడుపు నింపుకొని బస చేయటానికి ఈ సత్రంలో వచ్చి అడ్డం పడతాను మహారాజా. పోనీలే నాయన, నీ కళ్ళు అదో రకంగా ఉన్నాయి, ఏమిటి అంటే, నాకు 2 కళ్ళు కనబడవు మహారాజా. అవునా, సరేగా, నీ వైపుగా ఎవరైనా వచ్చారా నాయన అన్నాడు. మహారాజా, ఒక సైనికుడు వచ్చాడు, సైన్యాధిపతి వచ్చాడు, మంత్రి వచ్చాడు, ఇప్పుడు మీరు వచ్చారా అన్నాడు. నీకేమైనా అర్థమైందా? ఒక సైనికుడు వచ్చాడు, సైన్యాధిపతి వచ్చాడు, మంత్రి వచ్చాడు, ఇప్పుడు మీరు వచ్చారన్నాడు. అప్పుడు రాజు దగ్గరకు వచ్చి, నాయనా, నీకు 2 కళ్ళు కనబడని కబోదిని అన్నావు కదా, మరి వచ్చినవాడు సైనికుడని, సైన్యాధిపతి అని, మంత్రి అని ఎలా గుర్తుపట్టావు? అప్పుడు వాడు చెప్తున్నాడు, కళ్ళు లేనివాడు, మహారాజా, నోటి మాటలను బట్టి, కళ్ళు లేకపోయినా వినుటను బట్టి, ఆ నోటి మాటలను, వారి నోట నుండి వచ్చిన మాటలను బట్టి వారిది ఉచ్చస్థితో నీచస్థితో అంచనా వేయగలిగాను మహారాజా అన్నాడట. మొట్టమొదట వచ్చిన వాడు సైనికుడని ఎలా గుర్తుపట్టానో తెలుసా? అరే ఎవడ్రా నువ్వు అన్నాడు. అరే ఎవడ్రా నువ్వు, ఎందుకున్నావురా ఇక్కడ? నోరు తెరిచిన కాడి నుంచి అరే ఒరే తురే అనే మాటే.
అలాంటి నోరు కలిగినోడు రాజు అంతటి వాడు కావటం అసంభవం, మంత్రి అంతటి వాడు కావటం అసంభవం. వాడు ఖచ్చితంగా అధమ స్థితిలోనే ఉంటాడు కనుక వాడు అయితే గీతే ఒక సైనికుడై ఉండాలని అంచనా వేశాను మహారాజా అన్నాడు. మరి తర్వాత వచ్చినోడు సైన్యాధిపతి అంటే ముందు వచ్చినోడి కంటే రెండో వాడు కొంచెం బెటరు, ఎక్కువ సార్లు అరే అనలా, కొద్దిగా మాట కంట్రోల్ ఉంది అతనికి, బహుశా అయితే సైన్యాధిపతి అవుతాడు, అంతమించి కాలేడు అనుకున్నాను. మూడోసారి వచ్చిన వాడు అరే అనే పదమే వాళ్ళ, బాబు అన్నాడు, ఓయి అన్నాడు. ఆయన మాటల్లో చాలా సంస్కారం కనపడింది. బాబు అన్నాడు, ఓయి అన్నాడు తప్ప అరే ఒరే తురే అనే పదం వాడలా. ఇంతటి సంస్కారవంతుడు, నాలుకను ఇంత బాగా అదుపు చేసుకోగలిగినటువంటి శక్తి ఉన్నవాడు మంత్రి కాక మరెవడవుతాడు అని గ్రహించా. ఇక చివరికి తమరిని ఎట్లా గుర్తుపట్టానని అనరే, మీరు నా దగ్గరకు వచ్చి మీరు నన్ను ఏమని సంబోధించారో తెలుసా మహారాజా? అయ్యా అన్నావు, అయ్యా అన్నావు, నాయనా అన్నావు. అది తండ్రి మనసు. మహారాజు మాత్రమే పిల్లల్ని అయ్యా నాయనా అనే సంబోధన చేస్తాడు. ఇంత మంచి నాలుక కలిగిన వాడు, ఇంత సాత్వికమైన నాలుక కలిగిన వాడు అధముడై ఉండుట అసంభవం. అతడు ఖచ్చితంగా గొప్పవాడై ఉండాలి కనుక అతడు రాజై ఉంటాడని గుర్తు చేశాను మహారాజా అన్నాడు. శభాష్, మంచి జ్ఞానివి నువ్వు, మంచి జ్ఞానివయ్యా నువ్వు చెప్పినది నిజమే, నేను మహారాజుని అన్నాడు. తర్వాత ఆ ముగ్గురిని కూడా కనుగొన్నాడు. నిజంగా ఆ ముగ్గురిని అడిగాడు, ఏమిరా మీరు వెళ్ళారా అక్కడికి అంటే, అవును నేను వెళ్ళానని సైనికుడు చెప్పాడు, నేను వెళ్ళానని సైన్యాధిపతి చెప్పాడు, నేను వెళ్ళానని సత్రం దగ్గర ఉన్న గుడ్డివాడిని ఎవరు పలకరించారని ఎంక్వైరీ చేస్తే నలుగురు వాళ్లే. అంటే వాని అంచనా కరెక్టు. ఇప్పుడు చెప్పండి, వాని నోటి మాటలను బట్టి వాడిది నీచ స్థితో ఉచ్చ స్థితో అయిపోలా, అర్థమైపోలా. అంటే ఆ గుడ్డివాడి యొక్క లెక్క ఏమిటంటే, నోరు అదుపులో పెట్టుకున్నవాడు నీచ స్థితిలో ఉండటం అసంభవం. నోరుని అదుపులో పెట్టుకున్నటువంటి స్త్రీ కానీ పురుషుడు కానీ వారు అధములై ఉండరు, ఖచ్చితంగా వారు గొప్ప స్థానంలో ఉంటారు. నోరుని హద్దు అదుపు లేకుండా పేల్తా ఉంటారు చూడండి, వాళ్ళు నీచ స్థానంలో ఉంటారు, అంటే అధోగతిలో ఉంటారు. ఎందుకంటే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది, ఊరు మంచిదైతే ఊరు నుండి సాయం లభిస్తుంది. నోరు చెడిపోయిందైతే ఊరు చెడ్డదవుతుంది, ఊరు చెడ్డదైతే ఏ విధమైన సాయం అందదు కనుక అధోగతి పడుతుంది. ఇటు లోక జ్ఞానం ఇటు దైవ జ్ఞానం రెండు మిళితం చేసి చెబుతున్నాను మీకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోక జ్ఞానం కూడా దేవుని వాక్యమే మనకు నేర్పుతుంది. లోకస్తులు జ్ఞానం అనుకునే దాన్ని మించిన జ్ఞానం బైబిల్ నేర్పుతుంది. అర్థమైందా? అందుకే తిమోతికి పౌలు చెప్పాడు ఏమనంటే, నానా మాట జాగ్రత్త నానా అన్నాడు. ఇప్పుడు మనోళ్ళు సేవకులు తరబీదవుతున్నారు సేవకి, వాళ్ళందరికీ చాలా మార్లు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు ఈ వాక్య మూలంగా కూడా మళ్ళీ చెప్తున్నాను ఈ సందర్భంగా. అయ్యా, దైవ సేవ చేసే స్త్రీకైనా పురుషుడికైనా పెద్దలకైనా చిన్నలకైనా నోటి మాట చాలా 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 ప్రాముఖ్యం. ఆ మాటలో విసురుతనం ఉండకూడదు, ఆ మాటలో కర్కశత్వం ఉండకూడదు, ఆ మాటలో కాఠిన్యం ఉండకూడదు, పెళుసుదనం ఉండకూడదు, ఆ మాటలో సౌమ్యత మృదుత్వం ఉండాలి. ఇంకా చెప్పాలంటే ఆ మాటలో నిండా ప్రేమ ఉండాలి. దీన్నే సాధన చేయాలి భక్తి పరులందరూ. చెప్పండి, ఉచ్చ స్థితిలో ఉండాలంటే ఏం చేయాలి? ఉచ్చ స్థితి అంటే ఉన్నత స్థితి అండి. మనల్ని ఉన్నత స్థితికి చేర్చేది ఏది? దేవుని వాక్యాన్ని బట్టి మన మాటను బ్యాలెన్స్ చేసుకోవటం, నోటిని అదుపులో పెట్టుకోవటం. యేసయ్యని మీరు గమనించండి, ఎక్కడన్నా నోరు జారుతాడేమో చూడండి, ఎక్కడన్నా ఘాటుగా స్పందించాడంటే కూడా న్యాయమైన కారణం ఉంటుంది. ఎక్కడ ఎక్కువ తక్కువ మాట్లాడు. ఎన్నిసార్లు అనుకున్నానో యేసయ్యలాగా ఉంటాం ఈ జీవితాన్ని కుదిరిద్దా అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అచ్చంగా యేసయ్యలాగా ఒక్క రోజన్నా బతకడం సాధ్యమైద్దా అని ఎంత కుస్తీయో. యేసయ్యలాగా నాలుకని కంట్రోల్ చేయటం, యేసయ్యలాగా మాటని బ్యాలెన్స్ చేయటం చెయ్యాలి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి వేడుకోవాలి, నా నోటిని నీ వశపరుచుకోయా. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులను త్రిప్పివేయుము, హేయమైన మాటలు పలుకకుండా నా నాలుక అదుపు చేయుము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులను త్రిప్పివేయుము, హేయమైన మాటలను
పలుకకుండా నా నాలుక అదుపు చేయుము. నా శరీరమందు ఏ పాపమును, నా శరీరమందు ఏ పాపమును ఏలనీయకుము, ఏలనీయకుము. దేవా జాలి చూపుము. నా ప్రార్థన నీవు ఆలకించుము, నా ప్రార్థన నీవు ఆలకించుము. దేవా జాలి చూపుము, నా ప్రార్థన నీవు ఆలకించుము. దేవునికి మహిమ. హల్లెలూయా. 5 సంగతులు మాటలోను, తర్వాత ఏమన్నాడు? ప్రవర్తన. అదే కదా ఇందాక మనం చెప్పుకున్నాం. వాక్యము లేకపోయినా తమ భార్యల పవిత్ర ప్రవర్తన వలన, వాక్యము లేకుండానే భయముతో కూడిన వారి పవిత్ర ప్రవర్తన చూచి, వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. పండిట్ ధర్మప్రకాష్ శర్మ అని ఆయన చదువుకునే దినాలలో, కాలేజీ చదువుతున్నప్పుడు క్రైస్తవ్యాన్ని గురించి విన్నాడు. బైబిల్లో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండమీది ప్రసంగం చదివాడు. కొండమీది ప్రసంగం చదివాడండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని ధన్యతలు ఉన్నాయి కదా. సాత్వికులు ధన్యులు, భూమిని స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు సమాధానపరచువారు, కనికరము గలవారు, ఇట్లా అన్నీ ఉన్నాయి కదా. ఈ ధన్యతలు చదివి పండిట్ ధర్మప్రకాష్ శర్మ అనేటువంటి వ్యక్తి తన కాలేజీలో ఈ బైబిల్ గ్రంథంలోని ఈ మాటలు చదివినప్పుడు తనకు చాలా ఆశ్చర్యం కలిగింది, చాలా ఆకర్షణ అనిపించింది ఆ మాటలు. యేసు ప్రభు పలికిన ఈ మాటలను అనుసరించి బ్రతకటం ఏ నరుడికి కూడా సాధ్యం కాదనుకున్నాడు. ఎందుకంటే మత్తయి సువార్త కొండమీది ప్రసంగంలో చెప్పిన ధన్యతలే కాకుండా, నీ కుడి చెంప మీద కొట్టువాని తట్టునకు నీ ఎడప చెంప కూడా తిప్పమనేటువంటి విషయాలు ఇవన్నీ ఉంటాయి. ఈ సంగతులన్నీ చదివాడు పండిట్ ధర్మప్రకాష్ శర్మ. ఆయన పుస్తకం ఉందండి. అయితే ఆయన రాజకీయవేత్త, సినిమా నటుడు, వ్యాపారవేత్త కూడా. వాళ్ళ రాష్ట్రంలో పేరుగాంచినటువంటి వ్యక్తి. చదువుకునే రోజుల్లో ఈ యేసు ప్రభు మాటలు చదివి ఆకర్షితుడై, ఇవి అనుసరించి బతకటం అనేది ఎవరికి సాధ్యం కాదని నేను అనుకుంటున్నాను. అంతెందుకు, ఈ యేసు ప్రభుని ఆరాధించేటువంటి వాళ్ళని ఆ క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి పరీక్షిద్దాం అనుకొని తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ మాట ఈ మాట మాట్లాడి రెచ్చగొట్టి అతని చెంప మీద చెల్లుమని ఒక దెబ్బ కొట్టాడు. దెబ్బ కొట్టగానే లాగి అవతలోడు ఇతని చెంప మీద ఒకటి బీకాడు. కొట్టిన దెబ్బ తిన్న తర్వాత అన్నాడు, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో, మీ పరిశుద్ధ గ్రంథం అని చెప్పే బైబిల్లో మత్తయి సువార్త 5వ అధ్యాయము 39వ వచనంలో ఏముందో చూడు. నేను మీతో చెప్పునదేమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము అనుంది కదరా, అనుంది కదా. నిన్ను పరీక్ష చేద్దాం, ఆ మాట నిజంగా నీ జీవితంలో అన్వయించుకొని నువ్వు నడుస్తావా లేదా నిన్ను పరీక్ష చేద్దామని దెబ్బ కొట్టాను. కానీ వెంటనే నన్ను నువ్వు కొట్టావు. అంటే నీ యేసు ప్రభు చెప్పినటువంటి మాట నువ్వే ఆచరించలేకపోయావు. అంటే చెప్పేశావు ఇది ఆచరణ సాధ్యం కాదని. చెప్పుకోవటానికే ఆ మాటలు తప్ప వాటిని పాటించడానికి పనికి రావని. సరే అని ఇంక వాడినే వల్ల మళ్ళీ ఫ్రెండ్ని వెళ్ళిపోయాడు. రీటా అనే తన క్లాస్మేట్ ఉంది అమ్మాయి, క్రిస్టియన్, పేరు రీటా అనే అమ్మాయి. ఆ అమ్మాయిని అడిగాట. ఈయన కొంచెం ఆ చదివేటువంటి పిల్లలందరి మధ్యలో, తోటి స్టూడెంట్స్ మధ్యలో ఇతను కొంచెం గుర్తింపబడిన వ్యక్తి. ఇతనితో స్నేహానికి అందరు ఇష్టపడతారు. ఆమెను అడిగాడు ఈ రీటా అనే అమ్మాయిని, రేపు సాయంత్రం వేళ నాతో సినిమాకి రాగలవా
అని అడిగాట. ఆయన బుక్లో ఉంది. అప్పుడు ఆమె, నీతో మూవీకి రావటం కంటే ఇంకా అదృష్టం ఏముంది, తప్పకుండా వస్తాను అందట. మరి మీ ఇంటికాడ ఏం చెబుతావు? మీ తల్లిదండ్రులు అడిగితే ఏం చెబుతావు అంటే, ప్రైవేట్ క్లాస్ ఉంది, అదనపు తరగతి ఉంది, అదనపు క్లాస్ ఉందని నేను చెప్తాను. వాళ్ళని బురుడి కొట్టియటం ఎంతసేపు అంది. ఓకే ఓకే, నాకెందుకో మనసు లేదులే, మరోసారి ఆలోచిద్దామని వెళ్ళిపోయాడు పక్కకి. వెళ్ళిపోయి వేరే మతానికి చెందిన అమ్మాయిని, అంటే తన మతానికి చెందిన అమ్మాయిని అడిగాడు, నాతో రేపు సాయంత్రం సినిమాకి రాగలవా అని. ఆ అమ్మాయి ఏంది, అమ్మో మా అమ్మ నాన్నకు తెలిస్తే చంపేస్తారు, నేను రాను అని. అంటే ఆమెకి వెళ్ళాలని ఉంది కానీ వాళ్ళకి తెలిస్తే ఒప్పుకోరని భయాన్ని వెళ్ళబెట్టింది. కానీ రీటా ఏమంది, వాళ్ళని మోసం చేయటం ఎంతసేపు, తప్పకుండా నీతో రావడం కంటే అదృష్టం ఏముంది, తప్పకుండా వస్తాను, నువ్వు కన్ఫామే కదా, వెళ్దాం ఖాయమే కదా అని ఆలోచించాడు. ఇక్కడ యేసుప్రభు ఏం చెప్పాడు? యేసుప్రభు ఏం చెప్పాడు? నీతి విషయమై ఆకలి దప్పులు గలవారు ధన్యులు అన్నాడు. నీతి, సత్యము, సత్యాన్ని అనుసరించి బ్రతకమని యేసు మాటలకే సరిపోయింది, కానీ అది మనుషుల జీవితాలకు అన్వయించుకోవడానికి సాధ్యపడదు. వాటిని అనుసరించి ఏ మనుషుడు బ్రతకలేడు. కాబట్టి అనవసరం అని అందరి ఎదుట బైబిల్ గ్రంథం తీసుకొచ్చి పేజీ పేజీ చించి కాల్చేశాడంట. అందరి ఎదుట కుర్రోళ్ళందరినీ పోగు చేసి సందడి సందడిగా అగ్గిపెట్టి తీసుకొచ్చి బైబిల్ పేజీలన్నీ తీసుకొచ్చి కుప్పగా చించటం, కాల్చేశాడంట. అరే ఎందుకురా కాలుస్తున్నావు అంటే, ఇది చదవటానికే తప్ప ఆచరించడానికి పనికిరాని మాటలు రా ఇవన్నీ. ఇవి ఎవరైతే ఈ దేవుణ్ణి మొక్కుతున్నారో ఆ క్రైస్తవులలోని ఇలాంటి ప్రవర్తన లేదు, ఇలాంటి జీవితం లేదు, కాబట్టి ఇలా బ్రతకడం సాధ్యం కాదు కనుక నేను ఆ దేవుడి పుస్తకాన్ని కాల్చేస్తున్నాను అని తను కాల్చేయటం జరిగింది. సంవత్సరాలు గడిచింది. అతనికి అదే అభిప్రాయం ఉంది. క్రైస్తవులు అని చెప్పుకుంటారే కానీ క్రీస్తు నడిచిన నడత వారిలో ఉండదు, క్రీస్తు ఆశించిన ప్రవర్తన, క్రీస్తు బోధించిన బోధ చొప్పున వారి బ్రతుకు ఉండదు అని తను ఫిక్స్ అయిపోయాడు. లైఫ్లో ఎప్పుడైనా ఈ బోధన అనుసరించిన వ్యక్తి కనపడిన నాడు ఆలోచిద్దాం క్రీస్తు గురించి. అప్పటిదాకా క్రీస్తు వద్దు, అతని బైబిల్ వద్దని చించి కాల్చి పడేశాడు. మీకు తేటగా అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? సంవత్సరాలు గడిచింది. అనుకోని రీతిలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆయన కర్మగాలి, ఆయన పెళ్లి చేసుకున్న అమ్మాయి ఒక దైవజనుడి కూతురు. ఒక దైవజనుడి కూతురు. సహోదరులు భక్త సింగ్ గారు ఆమెకి పేరు పెట్టారు. ఆమె పుట్టినప్పుడు ఆయన భార్యగా ఆయన భార్యగా ఉన్న ఆమె ఒక విశ్వాసి, క్రైస్తవురాలు. అయితే తెలుసు ఆయనకి ఆమె క్రీస్తునందు విశ్వాసం ఉంచిందని తెలుసు. కానీ క్రైస్తవులు అంటే పడదు కదా, బైబిల్ అన్నా పడదు. ఎందుకంటే పెద్ద పెద్ద మాటలు ఉంటాయి కానీ వాటిని అనుసరించి బతికేవాడు ఒక్కడు ఉండడు. మాటలు ఉండటానికేమో పెద్ద పెద్ద మాటలు, ఏ గ్రంథములో లేనన్ని గొప్ప మాటలు బైబిల్లో ఉన్నాయి, కానీ వాటిని అనుసరించి బతికేవాడు ఒక్కడు నాకు కనపడలా అనే ఆ ఫీలింగ్ తన లోపల ఉంది కదా. భార్యను పెళ్లి చేసుకున్న రోజు ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఏమన్నా తెలుసా? నువ్వు క్రైస్తవురాలివని నాకు తెలుసు, నువ్వు క్రీస్తునందు విశ్వాసం ఉంచావని నాకు తెలుసు, ఉంచుకో, నీ విశ్వాసం నీలోనే ఉంచుకో, నీ నమ్మకం ఏదో నీలోనే ఉంచుకో. కానీ మీ తత్వం నాకు తెలుసు, మీరు పక్కోళ్ళని మార్చడానికి ట్రై చేస్తారు. లైఫ్లో ఎప్పుడైనా నీ ప్రభు గురించి, నీ యేసు గురించి నాకు చెప్పడానికి ట్రై చేసావా, నా చేతుల్లో ఘోరంగా దెబ్బతింటావని ముందే వార్నింగ్ ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక వార్నింగ్ ఇచ్చాడు. కాపురాన్ని స్టార్ట్ అయ్యేటప్పుడు వార్నింగ్ ఇచ్చాడు. ఆమె కూడా తీర్మానం చేసుకుంది, లైఫ్లో ఒక్కసారి కూడా నీకు యేసుని గురించి చెప్పను. అయితే మొండి ఘటం ఆమె. ప్రియులారా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ బుక్ తెచ్చుకొని చదవండి. దాన్ని ఒక దైవజనుడు, పిళ్ళ వెంకటరత్నం అనే దైవజనుడు రాశాడు. నా దేశం, నా భూమి, నా మతం అనే టైటిల్ ఉన్న పుస్తకం. అది చదివి ఏడ్చాను నేను. ఆ తల్లి సాక్ష్యం చదివి ఏడ్చాను. ఎందుకంటే ఆమె ప్రవర్తన ఎలా ఉందంటే, బైబిల్లో ఉన్న మాటలకు అనుసరించి క్రైస్తవుల జీవితాలు ఉండవు అని
తన భర్త తనతో అన్న మాట గుర్తుపెట్టుకొని బైబిల్లో చెప్పబడిన దేవుని వాక్యానుసారంగా జీవించి చూపించి ఆయన్ని గెలిచింది ఆమె. ఆమె ఉన్న ప్రాంతంలో భక్త సింగ్ గారు కూటానికి వచ్చాడన్న సంగతి తెలుసుకొని ఒకరోజు ఆయన బూటుకి లేసులు కడతా ఈరోజు సాయంత్రం పెందలకడ రండి, మా అమ్మా నాన్న నన్ను కన్నప్పుడు నాకు పేరు పెట్టిన దైవజనుడు భక్త సింగ్ గారు వస్తున్నాడట ఇక్కడికి, ఆయన ఒక్కసారి చూపిద్దురు కానీ చూస్తాను, ఆయన ఒక్కసారి కలిసి ప్రార్థన చేయించుకోవాలని ఉందని అడిగింది. ఆ మాట పూర్తి కూడా కాల. అదిగో నా దేశం నా మతం నా దేవుడు, అది భూమి అన్నాను నేను, నా దేశం నా మతం నా దేవుడు అనే పుస్తకం చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇది చదవండి, అది క్రైస్తవ ప్రవర్తనని బ్యాలెన్స్ చేస్తుంది. ఆ మాట పూర్తి కాల, ఇంక తీసారా మళ్ళీ అడుపోయింది మైండ్. ఆ మాట పూర్తి కాల, అదే బూట్ కాల్తో ముఖం మీద పడింది దెబ్బ. ఏమి లేదు, జస్ట్ రమ్మంది అంతే, పెందలకడ రమ్మంది అంతే. అదే బూట్ కాల్తో ముఖం మీద పడింది, అది పోయి తల గుద్దుకుంది. దేనికో గుద్దుకొని తల పగిలి రక్తం వస్తా. ఆ దెబ్బ అలా పెట్టుకొని ఆయన లేసులు కట్టేసి కంప్లీట్ చేసేసి ఒక్క మాట తిరిగి మాట్లాడలా. ఆ కింద పడినప్పుడు శబ్దం వస్తే వాళ్ళ అత్తగారు లోపల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ దెబ్బ చూసి అమ్మమ్మ ఏమైందమ్మా రక్తం అని చెప్పి హడావుడైపోయింది. కొంచెం కాలు జారి పడ్డాను, స్టూల్ తగిలింది అంతే, ఏం లేదు. ఆ తలకి అత్తగారు గుడ్డ కట్టుంది. ఆ కట్టు కట్టించుకొని కూడా ఆయన వెళ్ళి కారు ఎక్కుతుంటే, మీకు నేనంటే చాలా ఇష్టం, మీరు పెందలాడ వస్తారంతే అంటది ఆమె. దుర్మార్గుడా, నీ చేతులు ఇరిగిపో, నీ కాళ్ళు ఇరిగిపో, నీ కాడు గాల ఎన్నడు జస్తా, నీ ధ్యానం చేయ, నీకు పెండం పెట్ట. ఎన్ని లేడీస్ తిట్లు కదా. ఏమండి, ఒక్క మాట కూడా మాట్లాడలా మహాతల్లి. అంత దెబ్బతిని రక్తం గారే విధంగా కొట్టినా కూడా, ఒకటే దెబ్బ కొట్టి ఏం చెప్పానో నీకు గుర్తుంది కదా, ఇట్లా ఉంటుంది నా రియాక్షన్, చంపేస్తా. యేసు అన్నామంటే ఊరుకోను, ఒప్పుకోను నేను. ఆయన యేసు అనలా, భక్త సింగ్ గారు అంది. పడింది దెబ్బ. యేసు లేదు, ఆయన భక్తులు లేదు, ఒప్పుకోను నేను. ఇక కారులో పోయినంతసేపు ఆలోచనలో పడ్డాడు. నా భార్య నడవడి నన్ను ఏందో ఆలోచింపజేసేటట్టుంది, నా మీద నా తల్లికి చెప్పొచ్చు నన్ను ఒక దెబ్బ కొట్టాడని, లేదా వెంటనే నా మీద తిరుగుబాటు చేయొచ్చు, లేదా నన్ను కనీసం దూషించవచ్చు, కనీసం నువ్వు ఇంత దుర్మార్గుడు అనుకోలేదు అని కూడా అనొచ్చు. కానీ ఒక్క మాటల్లా వెంటనే ఆయన బైబిల్ చదివి ఉన్నాడు కదా, బైబిల్లో చెప్పబడిన యేసు గుర్తొచ్చాడు ఆయనకి. ఆయన దెబ్బ తిని కూడా మారు మాట్లాడలేదు కదా. ఆయన అరచేతుల దెబ్బలు తిని ముఖం మీద వెంట్రుకలు పెరిగి వేస్తున్నప్పుడు, పిడిగుద్దులు గుద్దినప్పుడు, ముసుగు వేసి ఆయనను కొట్టి నిన్నెవరు కొట్టారో ప్రవచించు అని ఎగతాళి చేసినప్పుడు ఒక్క మాటైనా ఆయన పలకలేదని ఉంటుంది. అంత దెబ్బ కొట్టి రక్తం గారి అంత దెబ్బ కొడితే ఏంటి అని ఒక మాట మాట్లాడకుండా పైగా నన్ను కవర్ చేసింది. నా భార్య కొంచెం ఆలోచించాల్సిన వ్యక్తిగానే ఉందని ఆలోచనలో పడ్డాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇంటికి పోయినాక మీరు ఆ పుస్తకం దొరికితే ఆ స్టాల్లో తెచ్చుకొని చదవండి, లేకపోతే ఎక్కడైనా బుక్ స్టాల్లో దొరికితే తెచ్చుకొని చదవండి, లేదా నెట్లో సెర్చ్ చేసుకుంటే ఉండొచ్చేమో. చాలా సంవత్సరాలు అయింది నేను చదివేది, శాంతినగర్లో ఉన్నప్పుడు చదివాను. భక్తుల స్టోరీస్ చదవాలండి, చరిత్రలో చదవాలి. పనికి మళ్ళీ సెల్ ఫోన్లో పెట్టుకుని ఏడాడ చెత్త చెదారం అంతా చూడకుండా భక్తుల చరిత్రలు చదివితే బతుకులు మారుతాయి, జీవితాలు పరిమళిస్తాయి. బైబిల్లో చదవాలి, విడిగా కూడా భక్తుల చరిత్రలు చదవాలి, సాక్ష్యాలు చదవాలి. చివరికి ఆమె దెబ్బకి మారిపోతాడు. ఎక్కడా పాయింట్అవుట్ చేయడానికి దొరకదో, మాటలో కానీ ప్రవర్తనలో కానీ ఎక్కడా కూడా ఆయన విమర్శించడానికి అవకాశం ఇవ్వనివ్వదు ఆమె. చివరికి ఒప్పుకుంటాడు దేవుణ్ణి. దేవుని కృప ఏంటంటే ఆయనతో మాట్లాడడానికి అవకాశం దొరికింది నాకు. పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారితో ఫోన్లో మాట్లాడే ఛాన్స్ లభించింది. ఇప్పుడైతే లేరు ఆయన. అయితే ఆ స్టోరీ చదివినప్పుడు ఆమె పడిన బాధ, నేను జంటును కదా, నేను పురుషుడికి సామాన్యంగా దుఃఖం రాదు కదా, కానీ ఆ స్త్రీ పడిన కష్టాల దెబ్బకి నేను ఏడ్చా.
చాలాసేపు ఏడ్చాను. ఎందుకంటే ఒక్కొక్క మాట అలా తగిలింది, నన్ను అట్లా గుచ్చింది అన్నమాట. ఇది కదా క్రైస్తవ్యం అంటే అని. మాటలు చెప్పటం కాదు, అలా బ్రతికి చూపించడం. ఇది చివరికి గెలిచింది, ఆయన్ని గెలిచింది. మారు మనసు పొందాడు, రక్షణ పొందాడు, సేవకుడు అయ్యాడు. దేవుని కృప ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇందిరాగాంధీ కూడా దేవుని గురించి చెప్పినోడు ఆయన. ఇందిరాగాంధీకి సువార్త చెప్పాడంట ఆయన. అది కూడా ఆ బుక్లోనే ఉంది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ప్రవర్తన అనేది మనం ఏందో అనుకుంటాం కానీ కాదు. నేను దేవుని సేవకు వచ్చి, వినండి బాగా, నేను దేవుని సేవకు వచ్చి ఇప్పుడేదో మాట్లాడటం కాదు. ఒక విశ్వాసిగా నేను జీవించినప్పుడే, క్రొత్తగా క్రీస్తులో కళ్ళు తెరిచినప్పుడే, క్రైస్తవ్యంలో నేను మొదట గుర్తించినది ఏంటో తెలుసా? యేసు ప్రభు మాట. ఆ మాటను అనుసరించి ప్రవర్తనను కానీ మనం చూపిస్తే మన కుటుంబాన్ని గెలవగలం, సమాజాన్ని గెలవగలమని గుర్తించాను నేను. మళ్ళీ ఒకసారి చెప్పేదా, నేను క్రైస్తవ్యంలోకి కళ్ళు తెరిచిన తరువాత యేసు ప్రభు మాటలు చదివి ఈ మాటలను అనుసరించి బ్రతికి ఆ ప్రవర్తన చూపగలిగితే కుటుంబాన్ని గెలవచ్చు ఈజీగా, సమాజాన్ని కూడా గెలవచ్చు ఈజీగా అని గుర్తించాను నేను. సమాజాన్నైనా కుటుంబాన్నైనా గెలవాలంటే నా ప్రభు చెప్పిన మాటలను అనుసరించి తగ్గించుకొని బ్రతకడం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదని ఎరిగి ఆచరించాను. ఎన్నో రోజులు కాదు, కొన్ని నెలలు ఫాలో అయ్యాను. నా ఫ్యామిలీ మొత్తం బాప్తీసం పొందారు. ప్రభువు చెప్పినట్టే ఉండాలి అంతే. ప్రభువును ప్రేమించి, ప్రభువుని ఆరాధించి, ప్రభువుని ప్రార్థించి, ప్రభువు చెప్పినట్టే నడుచుకోవాలి, ప్రభువు చెప్పినట్టే ఓర్చుకోవాలి, ప్రభు చెప్పినట్టే క్షమించాలి, ప్రభు చెప్పినట్టే ప్రేమించాలి, ప్రభు చెప్పినట్టే త్యాగం చేయాలి. చూస్తాను నా ఫ్యామిలీని. అప్పటికే గాయపడి ఉంది కుటుంబం. ఎంతగా అంటే కుటుంబం మొత్తం కలిసి చచ్చిపోదామన్నంతగా, అంత ఛిద్రమైపోయి ఉంది కుటుంబం. అలాంటి కుటుంబాన్ని గెలవడానికి, అనతి కాలంలో నెలలలోనే గెలవడానికి, మొత్తం రక్షణ పొందడానికి ఒకటే నా ప్రభు పరిశుద్ధాత్మ నాకు చెప్పింది, రే నీ ప్రవర్తన జాగ్రత్త నా కుమారుడా. వాళ్ళ ముందు నీవు ప్రవర్తనను జాగ్రత్తగా కానీ బ్యాలెన్స్ చేసుకున్నావంటే ఖచ్చితంగా వాళ్ళు ప్రభు తట్టు తిప్పబడతారని పరిశుద్ధాత్మ బోధించాడు. నోరు జాగ్రత్తగా అదుపులో పెట్టుకో, నీ నడతలను చక్కదిద్దుకో. జాగ్రత్త 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 అంటే నేను 2 విధాల విజయం సాధించే మీతో మాట్లాడుతున్నాను. తర్వాత సేవకు వచ్చే వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాను. వాళ్ళ క్లాస్ వాళ్ళకి అక్కడ జరుగుతుంది. తర్వాత వాళ్ళు ఇది పెట్టుకొని వింటారు. వాళ్ళకు కూడా ఇది మైండ్కి ఎక్కాలి. యేసు ప్రభు వాక్యం ఎంత అవసరమో, వాక్యాన్ని అనుసరించిన ప్రవర్తన అంత అవసరం. వాక్యం ఉండి ప్రవర్తన లేకపోతే ఆత్మల్ని కదిలించడం కష్టం. ప్రవర్తన నుండి వాక్యం లేకపోయినా వాళ్ళని క్రీస్తు దగ్గరికి రాబట్టబడవచ్చు అనేది వాక్యం చెప్పింది. కొడితే గట్టి కొట్టు, లేకపోతే సర్దుకో. ఎందుకు అటు ఇటు కానీ దెబ్బలు కొడతావు? పడు. గుండె జబ్బులు రావు ఎన్నిసార్లు చెప్పాను. హార్ట్ స్ట్రోకులు రావు. ఏదో అనుమానంగా కొడుతున్నారు. ఏం చెప్పాను చెప్పండి? ప్రవర్తన ఉండి వాక్యము లేకపోయినా ఆత్మలని క్రీస్తు చెంతకు రప్పించవచ్చు, కానీ వాక్యం ఉండి ప్రవర్తన లేకపోతే ఆత్మలను గెలుచుట అసంభవం, అసంభవం, అసంభవం. ఈ ప్రవర్తన మనకంత కీలకం. ఇది కూడా ఏది చేసినా నా ప్రభు చూస్తున్నాడు, నాకు ప్రతిఫలం ఇస్తాడు. నా ప్రభు ఎదుట, ప్రజల ఎదుట నా ప్రవర్తనను జాగ్రత్తగా కాచుకోవాలి అని మనం బ్యాలెన్స్ అవ్వాలి. ఈ ప్రవర్తనను గురించి, ఈ మాట గురించే తిమోతికి పౌలు రాశాడు. తిమోతి, 5 విషయాలు చెప్తాను నాయన, నా కుమారుడా, ఆత్మీయ కుమారుడా, నా ప్రియమైన కుమారుడా. 5 సంగతులు చెప్తానా. నంబర్ 1 మాటలోను, నంబర్ 2 ప్రవర్తనలోను, నంబర్ 3 ప్రేమ 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 ప్రేమ. ఏమండి, సాటి మనిషి ఇబ్బంది పడుతున్నప్పుడు ప్రేమ చూపించకుండా చిలక పలుకులాగా తీయని మాటలు చెప్తే సరిపోయిద్దా? తీయని మాటలు మనిషిని ఆలోచింపజేస్తాయా? అవతల వాడు ఆకలి కొని ఇబ్బంది పడుతున్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు కొంత కాకపోతే కొంతైనా తోడ్పాటు అందిస్తే అప్పుడు నీది క్రియతో కూడిన మాట. అది ప్రేమతో కూడిన క్రియ, ప్రేమతో కూడిన మాట, శక్తివంతమైంది.
అవునా? ఇప్పుడు మూడోది ఏం చెప్పాడు? ప్రేమలో కూడా నువ్వు ఆసక్తి కలిగి ఉండాలి. ప్రేమ చూపుటలో ప్రేమ ఏం చేసిద్ది అన్నాడు? క్షమించిద్ది, సహించిద్ది, భరించిద్ది. చూడండి 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము. ప్రేమలో ఎన్ని సుగుణాలు ఉన్నాయో చూడమ్మా ఒక్కసారి. ప్రేమలో చూడు. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 2వ వచనం నుంచి లేదా 3వ వచనం నుంచి చదువు. పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చుకొనుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. అపకారం చేసినా కూడా పోనీలేబ్బా అనుకుంటుందట. ఆహా, నేను ఊరుకోను, నేను సాధించాల్సిందే అనేది ప్రేమ లేని హృదయం. ఏడిచారులే తెలియచచ్చా పోనీలే అనే మనసు ప్రేమ గల మనసు. ఏమయ్యా ఎట్టనుకోవాలా? నేను వదలను అంటాం కాదు. ఏడిచారులే తెలిస్తే అట్ట ఇబ్బంది పెడతారా నన్ను, తెలియకనేగా తేడా పడ్డది, పోనీలే బా, సరేలే పో, వదిలేసాలే పో. అపకారాన్ని మనసులో ఉంచుకో, పోనీలే అని వదిలేసిందంట. వరుసగా మొట్టమొదటి నుంచి చదువు. ప్రేమ దీర్ఘకాలము సహించును. కొంతమంది భార్యల దగ్గర చూస్తాను నేను ఆ ప్రేమ. ఎంత ఓర్పో మహాతల్లులకి, ఎంత టార్చర్ చేసినా సరే దీర్ఘకాలం తట్టుకుంటారండి. ఓర్చుకుంటానే ఉంటారు. దీర్ఘకాలము సహించను. కొంతమంది భర్తల దగ్గర చూశాను, గయ్యాళ్ళి రాక్షసి భార్యలు ఉంటారు. కొంతమంది రాక్షస అన్న నయం, గయ్యాళ్ళి రాక్షస భార్యలు ఉంటారు, దురాత్మల్లాగా. ఏం చేస్తాడు భర్త? దీర్ఘకాలం ఓర్చుకుంటాడు. సరేలే కానీ ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. అది ప్రేమలో మరొక సుగుణం దయ. ఎవరన్నా ఇబ్బంది పడుతుంటే చూడలేరు, ఎవరన్నా బాధపడుతుంటే చూడలేరు. దయగలిగిన హృదయం. ప్రేమలో దయ అనే సుగుణం ఉంటుంది. 3, ప్రేమ కుళ్ళుకోదంట. పక్కనాళ్ళు ఎదుగుతున్నా, పక్కనాళ్ళు ఆశీర్వదించబడుతున్నా, పక్కనాళ్ళు సంతోషంగా ఉన్నా, ఏమండి కుటుంబాల్లో కూడా ఈ కుళ్ళుబోతు బుద్ధి పనిచేసిద్దండి. కొంతమంది భార్యలు భర్త తన కుటుంబ సభ్యులతో సందడిగా ఉంటే నాకు లేని సంతోషం నీకు ఉండకూడదని చెప్పి అక్కడ చీదర చేసి పెడతారండి కొంతమంది భార్యలు. అలాగే కొంతమంది భర్తలు భార్యను పుట్టింటికి తీసుకెళ్తాడా, వాళ్ళంతా సందడిగా ఉంటారు, వీడి కుళ్ళు పుట్టిద్ది. ఏయ్ పదా బయలుదేరు అంటాడు. మత్సరం. వాళ్ళ ఫ్యామిలీతో కలిసి సగ సంతోషంగా ఉందని కుళ్ళు తట్టుకోలేక, ఏయ్ బయలుదేరు, వాళ్ళు బయలుదేరు. ఇదేంది 2 రోజులు ఉందా అన్నావుగా, అంటే నీతో చెప్పిన మాట ప్రకారం నేను ఇప్పుడు లోబడాలా? ఏంది ఆర్గ్యులు చేస్తున్నా? ఏంది రావా? రానని కాదు, ఉందామన్నావు కదా, నాకు వెళ్ళాలనిపిస్తుంది, వస్తావు రావా? అప్పటిదాకా పాప సంతోషంగా ఆనందంగా ఉన్న ఆ కుటుంబంలో సడన్గా ఈడు మార్చిన మొహం పెట్టుకొని, మామిడి చెక్క మొహం పెట్టుకొని, ఏమండి చల్ బయలుదేరు అనేసరికి వాళ్ళందరి మొఖాలు ఎట్ట మాడిపోతాయండి. కుళ్ళుపోతూ అంటే వాళ్ళ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉందని నువ్వు ఓర్చుకోలేక. కొంతమంది లేడీస్ ఉంటుంది, కొంతమంది పురుషులకు ఉంటుంది. కొంపదీసి మీకుందా ఇట్లాంటి దరిద్ర బుద్ధి? ఉంటే వదిలించుకోండి. ప్రేమలో అలాంటి తత్వం ఉండదు. ప్రేమ సంతోషించే వాళ్ళతో ఇంకా సంతోషిస్తుంది, సంతోషించే వాళ్ళని చూసి తను కూడా ఏకీభవిస్తుంది, ఆశీర్వదించబడుతున్న వాళ్ళని చూసి సంతోషిస్తుంది. ఈరోజు వారు దీవించబడ్డారు, వరుస క్రమంలో రేపు నన్ను కూడా నా తండ్రి దీవిస్తాడు, నేను వారి సంతోషంలో పాలుపంపులు పొందుతాను. ఈ కుళ్ళుబోతు బుద్ధి పాస్టర్లను కూడా వదిలిపెట్టదు. ఎవరు రక్షిస్తేనేమో 4 ఆత్మలు రక్షించినప్పుడు సంతోషించు. నేను రక్షించలేదు, వాడు రక్షించాడు, నీ ఏం కుళ్ళు. ఇక ప్రసంగాలు అన్నమాట. తెలిసి తెలియకుండా బాప్తీసం ఇస్తారు. పిల్లరా తొందరపడి బాప్తీసం తీసుకోవద్దని ప్రసంగం చేస్తున్నాడు. మొన్న మధ్య ఒక ఆయన సువార్త సభల్లో పెట్టి తొందరపడి బాప్తీసం తీసుకోవద్దని చెబుతున్నాడు. ఇంకెందుకు పెట్టాడో కోట నాకు అర్థం కాలం. మరి రక్షణ పొందండి రా, నరకం తప్పించుకోండి రా అని బాప్తీసంలోకి నడిపించడానికి పెట్టాడా, లేకపోతే బాప్తీసమని సిద్ధపడ్డ వాళ్ళని ఆపడానికి పెట్టాడు? అర్థం కాల. కుళ్ళుబోతు బుద్ధి.
ఏమంటే సంపాదించిన ఆత్మలు ఏమన్నా నా ఆస్తులా? స్వరక్తం ఇచ్చి సంపాదించింది యేసయ్య. అందరం తోటలో పనివాళ్ళం. నేను చేయింది అవతలోడు చేస్తున్నాడు, 4 ఆత్మలు సంపాదిస్తున్నాడు, క్రీస్తు కోసం రక్షిస్తున్నాడు అన్నప్పుడు సంతోషపడాలా? కుళ్ళుకొని ఆడి సాక్ష్యాన్ని బదనాం అయ్యేటట్టు నలుగురిలో అబద్ధాలన్నీ కల్పించి చెప్పాలా? అబద్ధాలన్నీ కల్పించి మతోన్మాదులతో చేతులు కలిపి మళ్ళీ ఓయమ్మ ఎంత తిప్పలు పడ్డారు. అందరు కాలేండి, అందరు కాలే, కొంతమంది ఉన్నారు పేరుకి సేవకులను పిలిపించుకుంటారు కానీ మంచి దుష్మన్లు, కుళ్ళిపోతూ బుద్ధి, మత్సరం. చాలా ఆత్మల్ని రక్షించాడు వీడు, నువ్వు కూడా కష్టపడి రక్షించు బాబు. నేను సంతోషపడతాను, నేను పలావ్ వండుకొని తింటాను, నువ్వు ఆత్మలు రక్షించు. మా అన్నయ్య వల్ల 100 ఆత్మలు రక్షించబడ్డాయని ఇంట్లో బిర్యానీ చేసేయి అంటాను. పరలోకంలోనే కాదు సంతోషం, భూమి మీద కూడా మనం పండుగ చేసుకుందాం. పరలోకంలో గొప్ప సంతోషం. ఒక్కడు మారు మనసు పొంది తండ్రి వైపు తిరిగితే పరలోకంలో గొప్ప సంతోషం కలుగుందని ఉంది. భూమి మీద ఇన్ని ఆత్మలు రక్షించబడ్డాయి, మనం ఎంత సంతోషం చేసుకోవాలి? సంతోషిద్దాం అంటాను. నువ్వు రక్షించేవాడు రక్షిస్తేనేమో కుళ్ళుకుంటావు, కుళ్ళుకొని అబద్ధ ప్రచారాలను చేస్తావు. ఏం చేద్దాం? ఈ దరిద్ర బుద్ధి. ప్రేమలో ఈ దరిద్రం ఉండదండి. ప్రేమ కలిగిన మనసులో ఈ కుళ్ళుబోతు బుద్ధి ఉండదు. స్తోత్రం. పెద్దగా చెప్పండి. మొట్టమొదటి దీర్ఘకాలం సహించును, దయ చూపించును, మత్సరపడదు, డంబముగా ఎచ్చులు పడదు. మత్సరపడదని పక్కన మన భాషలో ఏం పెడదాం? ఎచ్చులు పడదు. ప్రేమ ఎంత కార్యం సాధించినా దేవునికి స్తోత్రం, అంతా ఆయనకే మహిమ అనుకొని సాగిపోతుంది ప్రేమ. రైట్. 4 ఉప్పొంగదు. అవతల వాళ్ళని తృణీకరించి అమర్యాద చేసేటువంటి విధంగా ఉండదు, మర్యాదగా ప్రవర్తిస్తుంది, ఎవరినైనా మర్యాద ఇస్తుంది. ప్రేమ తత్వం అది. స్వప్రయోజనమును విచారించి సొంత లాభాలు ఆలోచించదు, నలుగురి ప్రయోజనాన్ని ఆలోచించేదే ప్రేమ. నేను తిన్నాను, నేను బాగున్నాను కాదు, ఆకలి ఉన్నోడు కూడా పట్టడు అన్నం తినాలనుకునేదే ప్రేమ. దేవునికి స్తోత్రం. ఏమండి? అదైతే ఆల్రెడీ ఆ ప్రేమతో కూడిన క్రియ ఉండాలని ఎప్పుడు సన్నిధిలో ఆహారము మీరు తెచ్చేది మీ కొరకే సిద్ధపరిచి పెట్టాను. ఇప్పటికి ఎవరికి లేదయ్యా, నిజంగా నా ఇంట్లో అన్నానికి జరగట్లేదని వచ్చిన వాళ్ళందరికీ, యథార్థంగా వచ్చిన వాళ్ళందరికీ తప్పకుండా ఇచ్చి పంపిస్తాను. ఇక్కడే కాదు, తండ్రి సన్నిధి ఎన్ని సంఘాలు అయితే ఉన్నాయి అన్ని సంఘాల్లో కూడా బీదలైన వారికి పట్టడన్నో సన్నిధిలో నుంచి పెట్టండి, వారికి ఆహారానికి ఇవ్వండి అనే పద్ధతి ఏర్పాటు చేశాను. పక్కా. త్వరగా కోపపడదు. అసలు కోపపడదనేం లేదు, కానీ ప్రేమ కోపపడిద్ది, కానీ తొందరగా కోపపడదు. నిదానంగా కోపపడిద్ది. మళ్ళీ ప్రేమ అసలు కోపపడకూడదంటే తేడా. కోపపడిద్దిలేగా నిదానంగా, తొందరగా కోపపడదు, చీటికి మాటికి కోపపడదు. అపకారమును మనస్సులో ఉంచుకున్నదు. అది ఏడిచాడులే తెలియచంటావా, పోనీలేబ్బా. ఎరా నీ భార్య ఇలా చేసింది, నీకు బుద్ధి లేదా? ఎలా మేము చేర్చుకుంటావు? తెలిసిందైతే అట్లా చేసిద్దా అన్న? తెలిసిందైతే అట్లా చేసిద్దా అమ్మ? అట్లా చేసిద్దా నాన్న? దాని బందరు తెలిసింది కాదు. చిన్నపిల్ల ఎంతో అది ఎంత పోనీ అబ్బా, ఒక అవకాశం ఇవ్వాలి కదా దిద్దుకోవడానికి. పోనీ, అది చేసిన ద్రోహం ఏదో నాకే చేసిందిగా, పర్వాలేదు, నేనైతే క్షమిస్తా, పోనీ. నీ భర్త ఇలా చేశాడు, ఎట్లా ఒప్పుకుంటావు అమ్మాయి నువ్వు? తెలిసినోడైతే అట్లా చేస్తాడా? తెలియకనే కదా. నా ప్రభు ఎన్నో తప్పులు నాకు క్షమించినప్పుడు నేను ఆయన ఒక తప్పు క్షమించకపోతే అర్థమే ఉంది? పోనీలేమ్మా. అట్లాగా పోనీలే అనుకునే మనసు, అపకారాన్ని మనసులో పెట్టుకోరు, పోనీ అని క్షమించేస్తారు. రైట్. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. ఇలా ప్రేమలోని సుగుణాలు ఇవన్నీ మనలో ఉన్నాయో లేవో చూసుకోవాలండి. అప్పుడప్పుడు 1 కొరింథీ పత్రిక 13 చదువుకుంటుండాలి. అప్పుడప్పుడు ఇవన్నీ ఉన్నాయా మనలో, ఆవిరైనయా అని. అవన్నీ ఉన్నాయనుకో, నువ్వు ప్రేమ కలిగి ఉన్నట్టు లెక్క. దుర్నీతి యందు సంతోషపడక సత్యమునందు సంతోషించును. ఏ బోధ పడితే ఆ బోధ వినదు ప్రేమ. సత్యం వినబడ్డప్పుడే ఆ మనసు సంతోషించింది, కానీ సత్యమునకు భిన్నమైన బోధలో ఏకీభవించాలన్నా, లోబడాలన్నా ప్రేమ గల మనిషి వల్ల కాదు. సత్యమునందే సంతోషించింది. సత్యం నాకు తెలియాలని, సత్యంలో నేను నడవాలని నా ఆశయ్యా. సత్యం నాకు తెలియాలని, సత్యంలో నేను నడవాలని నా ఆశయ్యా. సర్వ సత్యంలోనికి నడుపుటకు పంపబడిన వాడా, ఇప్పుడే నీకి రమ్మయ్యా. సర్వ సత్యంలోనికి నడుపుటకు
పడిన వాడా ఇప్పుడే దిగిరమయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, ఆమె నీలో నేను కలసి ఉండాలయ్యా, మనం కలసి ఉండాలయ్యా, కలసి ఉండాలయ్యా, మనం కలిసి ఉండాలయ్యా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా, పరిశుద్ధ ఆత్ముడా. దేవునికి మహిమ. ఎదుటోళ్ళని గౌరవిస్తుంది, మనన చేస్తుందండి. మీకేం లేదు, ఒక చిన్న విషయం చెబుతాను. ఒక చిన్న చిరునవ్వు, ఒక చిన్న చిరునవ్వు గొప్ప స్వాంతన కలిగించింది ఎదుటోళ్ళకి. నువ్వు వజ్రాలు, హారాలు, రత్నాలు, ఆభరణాలు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎదుటి వాళ్ళని పలకరింపుగా నీ సమాజంలో వ్యక్తుల్ని, ఇవన్నీ నేను ఆచరించాను. దేవుని కృపను బట్టి నా సమాజంలో నేను వీటిని ఫాలో అయ్యాను. అనేక ఆత్మల్ని గెలవడానికి కృపనిచ్చాడు నాకు దేవుడు. చిన్న చిరునవ్వు, పలకరింపుగా మన ఆత్మీయ బిడ్డల్ని చూసి కావచ్చు, సమాజంలో ప్రజల్ని చూసి కావచ్చు. నువ్వు సేవకురాలు అనుకో తల్లి, నీ సమాజంలో సాటి స్త్రీలు ఉంటారు. వాళ్ళు అన్యులే కావచ్చు, లేకపోతే నేను ఎరగనోళ్లే కావచ్చు. అయినా సరే వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు నీ కంటపడితే పలకరింపుగా ఒక చిన్న చిరునవ్వు, బాగున్నారా అంటూ ఒక చిన్న చిరునవ్వు వాళ్ళ హృదయంలో అలా గుర్తుండిపోతుంది అది. కానీ కొంతమంది అది పట్టించుకోరు. వాళ్ళతో మనకెందుకు, వీళ్ళతో మనకెందుకు అని వాళ్ళ పని వాళ్ళు చూసుకొని వస్తుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్లా కాదు. ఏమైంది? అవునా? మా దావీదు చూడు ఎట్లా నవ్వుతాడు, ఉన్నాడు వెనక, బయటికి వెళ్ళాడా, వద్దన్నా నవ్వుతుంటాడు, అవసరమైన దగ్గర నవ్వడు మళ్ళీ. ఎప్పుడు నవ్వుని సమృద్ధిగా కలిగి ఉంటాడు దావీదు. నాకు ఆ ఒక్కటి దావీదులో, అంటే అన్నీ నచ్చుతాలే, ఆ ఒక్కటి స్పెషల్గా నచ్చిద్ది. ఎప్పుడన్నా చూడు నవ్వుతానే ఉంటాడు, తిడుతున్నా కూడా నవ్వుతానే ఉంటాడు. ఎప్పుడన్నా కోపం వచ్చి, అప్పుడు స్టార్టింగ్లో పరిచర్య ఆరంభంలో కోపం వచ్చి ఏదన్నా గద్దించినా సరే నవ్వుతానే ఉంటాడు. పెదాల మీద చెరగని చిరునవ్వు ఎదుటి వాళ్ళకి కొంత ఊరట కలిగించింది. ఎప్పుడు ముఖం తుమ్మలో పొద్దు పెట్టినట్టు పెట్టుకొని తిరగకూడదు. దరిద్ర మైండ్, దరిద్ర మొహం. ఏ మొహం? దరిద్ర మొహం అది. కొంతమంది మొహం ఎప్పుడన్నా చూడు, ఒక చిరునవ్వు ఉండదు, పాడు ఉండదు. ఎప్పుడు ముఖాలు కదిలిస్తే కొట్టేటట్టు పెట్టుకొని పోతూ ఉంటారు. ఎందుకంటే అట్లా ఒక చిరునవ్వు నవ్వుతా తిరుగు. రత్నాలు పోయినాయా, ముత్యాలు పోయినాయా? నవ్వు. పళ్ళు ఇచ్చింది ఎందుకు? పెదాలు ఇచ్చింది ఎందుకు? నవ్వమనేగా. అట్లా కాదే. కొంతమందిని చూస్తాను నేను, ఎప్పుడన్నా తుమ్మల్లో పొద్దు పొడిచినట్టు తుమ్మ 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 అంటుంటే మొఖాలు ఎప్పుడన్నా చూడు. అట్లాంటి మొఖాలు ఏ ఇంట్లో ఉన్న దరిద్రమే, దరిద్రమే, దరిద్రం. ఎందుకు ఉండాలి అట్లా? నేనేమో లేడీస్ని, జెంట్స్ని చూసి నవ్వమని చెప్పట్లా. అట్లా నవ్వి కొనుక్కొచ్చుకోవద్దు, అది డేంజర్. మళ్ళీ దేవునికి స్తోత్రం. చాలా ఏమన్నా చెప్పాడు కదా, నీకు ఎవరిని చూసినా ఈ అన్నావు అనుకో, పంపలు అంటూ పోతాయి, మళ్ళీ అది డేంజరు. దేవునికి స్తోత్రం. ఆడపిల్లలను చూసి కొంచెం పలకరింపుగా నవ్వండి తల్లి. జెంట్స్ మీరు లేడీస్ని చూసి నవ్వద్దు. ఈడోడు నన్ను చూసి నవ్వుతున్నాడని మళ్ళీ అదో గొడవ అయింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమంటారు? రైటా రాంగా? అంతే కదండి. చిరునవ్వు అండి, సంతోషంగా. ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. బజార్లో లైట్ ఉన్నట్టు ఉండాలా, బజార్లో లైట్ వెలుగు, కాంతినిచ్చే వెలుగు ఉన్నట్టు ఉండాలి. మనం వస్తున్నా వెళ్తున్నా, అది లైఫ్. తుమ్మల్లో పొద్దుపడిసాడు మొహం పెట్టుకుని ఏదో కొంపలారిపోయినట్టు పోతే అట్ట ఏందండి అది? అట్లాగా ప్రేమ కలిగిన మనసు ఇన్ని శుభలక్షణాలు కలిగి ఉంటుంది. కాబట్టి చెబుతున్నాను, ఏమని చెప్పాడు? మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, అలాగే విశ్వాసములోను, పవిత్రతలోను మాదిరిగా ఉండయ్యా. తిమోతి, మాదిరిగా ఉండయ్యా. అవసరమయ్యా. ఇవి ఎంత ముఖ్యమని చెప్పాడు. ప్రవర్తన బాగా ప్రసంగం చెయ్యయ్యా, బాగా మంచి మంచి
సిద్ధాంతాలు చెప్పయ్యా, ఈ చెప్పయ్యా, ఈ చెప్పయ్యా, అట్ట చెప్పయ్యా, ఇట్ట చెప్పయ్యా, మాటలతో ఆకర్షించయ్యా అని చెప్పలా. తీయని మాటలు, లాలన మాటలు చెప్పయ్యా అని చెప్పలా. తిమోతి, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా నిలబడయ్యా, మాదిరిగా ఉండయ్యా, జాగ్రత్త అయ్యా అని చెప్పాడు. ఈరోజు యేసు ప్రభు మనకి నేర్పుతున్నది కూడా అదే. మనుషులు మీ ప్రవర్తనను చూచి వాక్యము లేకపోయినా కూడా నా తట్టు ఆకర్షించబడే అవకాశం ఉంది కనుక స్త్రీలారా మీ ప్రవర్తన, పురుషులారా మీ ప్రవర్తన, విశ్వాసులైన వాళ్ళ ముందు ప్రవర్తన జాగ్రత్తగా, అలాగే అన్ని జనుల ముందు కూడా ప్రవర్తన జాగ్రత్తగా కాచుకోవాలి. మన ప్రవర్తనను అబ్జర్వ్ చేస్తారు. కొన్ని క్లిష్టమైన పరిస్థితులలో ఈ ఒక్క మొక్క వినండి, ఇక ప్రార్థన చేసేస్తా. సంతోషంగా స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. వీళ్ళు మామూలు కాదు, వీళ్ళు చెప్పట్లా. అందుకంటే అది అప్పుడు చెప్పే సందర్భం కాదని తెలుసు. ప్రవర్తనను అబ్జర్వ్ చేస్తారు అని చెప్పాను కదా. సంతోషంలోనే కాదు, నష్టంలో కూడా మనం ఎలాగున్నామో, మన రియాక్షన్స్ ఎలాగున్నాయో అబ్జర్వ్ చేస్తారు అన్యజనులు. విశ్వాసుల్లో జూనియర్స్ మనల్ని అబ్జర్వ్ చేస్తారు, సీనియర్స్ని. అండ్ అన్యజనులు కూడా మనల్ని అబ్జర్వ్ చేస్తారు. కష్టకాలములో వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, శ్రమ సంభవించినప్పుడు వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఇబ్బంది, ఘోర విపత్తులు ఎదుర్కొన్నప్పుడు వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది అక్కడ కూడా మన ప్రవర్తనని అన్యజనులు అబ్జర్వ్ చేస్తారు. భయం విషయంలో కూడా మనం రాజీ పడకూడదు. ఎందుకంటే కఠినమైనటువంటి ప్రతికూలతలలో కూడా మనం ధైర్యాన్ని అవలంబించినప్పుడు అన్ని జనులకు అదొక ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ మనిషికి వచ్చిన ఆ గడ్డు సమస్య మనకు వచ్చిందంటే పిచ్చి హాస్పిటల్లో చేరతాం మనం. కానీ ఆ మనిషి ఇంత కూడా పట్టించుకోకుండా వెళ్ళి మోకాళ్ళేసి ప్రభువుని స్తోత్రం చేస్తూ ఉంది. అతనికి వచ్చిన సమస్య నిజంగా నాకు వస్తే నేను ఏమైపోయేవాడినారా, కానీ అతను ఎలా నవ్వుతా తిరుగుతున్నాడో, ఎలా దాన్ని భరిస్తున్నాడో, ఎలా ఓర్చుకున్నాడో, అతనిలో ఇంత ఫీలింగ్, ఇంత బెదురు, ఇంత భయం, ఇంత ఇబ్బంది కనపడట్లేదురా. ఎలా ఉన్నాడు అట్లా? అప్పుడు వాళ్ళే చెప్పుకుంటారు, అది వాడు నమ్మిన దేవుని బట్టి వాని కలిగిన నిశ్చయతరా. అది ఆమె నమ్మినటువంటి దేవుడు ప్రభువుని బట్టి వారికి కలిగిన నిశ్చయత. ఆ యేసు ప్రభు నమ్ముకుంటే అంతేరా, ఎక్కడ లేని ధైర్యం వచ్చిందిరా అని అన్యజనులు ఆలోచన చేయాలి. మనల్ని బట్టి చెప్పుకునే విధంగా కఠినమైన ప్రతికూలతలలో సైతం సంతోషాన్ని కోల్పోక, ధైర్యాన్ని కోల్పోక, భయాన్ని దరి చేరనీయక ముందుకు సాగిపోవాలి. జీవితం అనేటువంటి యాత్రలో ఎదురవుతాయి కొన్ని ప్రతికూలతలు, ఎదురవుతాయి కొన్ని సంతోషాలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని దుఃఖాలు. అనుకూలతలు ఎదురవుతాయి, ప్రతికూలతలు కూడా ఎదురవుతాయి. కానీ అనుకూలతలోనైనా ప్రతికూలతలోనైనా నిన్ను నడిపించేది ఎవరు? పెద్దగా చెప్పండి. భయపడటానికి లేదు. నా తండ్రి ఉన్నాడు. ఏమంటారు? జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు, జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు, అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను, శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్ హల్లెలూయా
ఎంతటిదైనా కానీ నన్ను నడిపించే ప్రభువు నాకు తోడై ఉన్నాడు. నాకు ప్రభువుకి తెలియకుండా నాకు ఏది జరగదు. ఏదన్నా నాకు అనుమతించబడింది అంటే ఆయన సెలవు లేకుండా నా దగ్గరికి వచ్చి నన్ను ముట్టేది ఏముంది? ఆఖరికి సైతానైనా సరే ఆయన సెలవు తీసుకునే రావాలి, లేకపోతే ఆయన సెలవు లేకుండా వచ్చాడంటే మొహం బయలుద్ది వాడికి. కాబట్టి నాకేం కలత లేదు. వచ్చిన ఈ జీవితం అనే ఈ యానంలో, ఈ ప్రయాణంలో ఎన్నో వచ్చినాయి ఆటుపోట్లు, అన్నిట్లో నుంచి ఆయనే దాటించుకొచ్చాడు. విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవనా ప్రభు. సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవనా ప్రభు. కొన్నిసార్లు అన్యజనులు మనల్ని చూసి ఆశ్చర్యపోయి ప్రభువుని వెంబడించడానికి కూడా, మన విశ్వాస బలం ఏ పాటిదో అన్యజనులు చూడటానికి కూడా కొన్ని శ్రమలను మనకు అనుమతిస్తాడు దేవుడు. వాటిని తట్టుకొని మనం దేవుని మయంపరిచి మన ప్రవర్తనను కాచుకున్నప్పుడు అది చూసి కూడా అన్యజనుల రక్షణలోకి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. హల్లెలూయా. అంత కఠినమైన శ్రమలు అంత ధైర్యంగా మనిషి ఎలా ఉండగలిగాడు, ఎలా ఉంది అంటే తను నమ్మిన దేవుడు గొప్పడురా. తను నమ్మిన దేవుడు గొప్పడురా. ఆ మహానుభావుడి వల్ల అలా నిలబడగలిగారు. అని నిన్ను బట్టి దేవుని మహిమపరచినట్లు సమస్త పరిస్థితుల యందు ప్రవర్తన చాలా ప్రాముఖ్యం బిడ్డలారా. ఒకటే తీర్మానం ఉండాలి. అయ్యా, నా బ్రతుకు మూలంగానైనా సరే, చావు మూలంగానైనా సరే, నా సమస్త ప్రవర్తన మూలంగా అన్యజనులలో నీ నామానికి మహిమకరంగానే నేను బతకాలయ్యా. నీ నామానికి అవమానం వచ్చే బతుకు నాకొద్దు. నీ నామానికి మహిమ తెచ్చే విధంగా బ్రతుకున్నట్లు నన్ను అనుగ్రహించు. ప్రేమ లేని బతుకు నాకొద్దు. ప్రేమ కలిగి అనేకులను ఆదరించి అనేకులకు ఆశీర్వాద కారణంగా బతికే నాకివ్వు. ఆ బతుకు నాకివ్వు. అంతేగాని స్వార్థానికి బతికే బతుకు నాకొద్దు ప్రభువా. నా సమస్త ప్రవర్తన యందు కాచుకొని బ్రతకడానికి నాకు మెళకువ దయచేయమని ఈ స్పృహ కలిగి ఉండున్నట్లు ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకుందాం. రండి, తలలు వంచండి. మోకాళ్ళు వేయగలిగిన వాళ్ళు మోకాళ్ళు వేయండి. లైవ్లో, జూమ్లో ఉన్న వాళ్ళు సైతం ప్రవర్తనను గురించి ఈరోజు దేవుడు మనతో మాట్లాడాడు. ఒట్టి వాక్యం ఉండి ప్రవర్తన లేకపోతే, ఒట్టి వాక్యం ఉండి ప్రవర్తన లేకపోతే మనం కుటుంబాలని, సమాజాలని గెలవలేము. కానీ వాక్యము లేకపోయినా ప్రవర్తన ఉంటే ప్రజలు దేవుని యొద్దకు రాబట్టబడతారు అనేటువంటి విషయం ఎంత కీలకమైందో గుర్తించి, అలాగని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయమని నేను చెప్పట్లేదు. అన్ని జనులకి నువ్వు వాక్యం చెబితే వినరు. నీ కుటుంబ సభ్యుల్లో కూడా కొంతమందికి నువ్వు నీ భర్తకో, భార్యకో, పిల్లలకో మాటలు చెప్తే వినరు. దేవుని మాటలు వాళ్ళు నీ ప్రవర్తనను చూడగోరుతారు. నీ పవిత్ర ప్రవర్తన వాళ్ళని ఆశ్చర్యపరచగలిగితే, ఆలోచింప చేయగలిగితే తప్పనిసరిగా వాళ్ళు ప్రభువుని వద్దకు ఆకర్షింపబడతారు. నీ సమాజం కూడా, చెల్లి సోదరి, నీ సమాజం కూడా నీ ప్రవర్తనను గమనిస్తుంది. ఒక దైవ జనురాలివైతే నువ్వు, ఒక దైవ జనుడు అయితే నువ్వు, తమ్ముడు, చెల్లి, నీ పవిత్ర ప్రవర్తన మాటలోను, క్రియలోను, చూపులోను, విశ్వాసములోను, ప్రేమలోను, మాదిరికరమైన నీ జీవితాన్ని బట్టి సమాజం ప్రభావితం అవుతుంది. వారి మధ్య దేవుని సంబంధులు ఉన్నారు అన్న నిశ్చయత ప్రజలకు కలగాలి. వారి మధ్య దేవుని నామాన్ని ఎరిగిన వారు ఉన్నారన్న నిశ్చయత వారికి కలగాలి. వారి మధ్య పరిశుద్ధాత్మ సంబంధులు, దేవుని మనుషులు ఉన్నారన్న నిశ్చయత సమాజానికి కలగాలి. అప్పుడే సమాజం వచ్చి ప్రభు ముందు సాష్టాంగ పడుతుంది. రండి ప్రార్థన చేద్దాం, రండి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. స్తోత్రము తండ్రి, స్తోత్రము. ఈవేళ నువ్వు మాట్లాడిన ప్రతి మాట కొరకై వందనాలు, 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 వందనాలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ శుక్రవారపు దినాన నీ దాసులు నిలబెట్టుకొని ఎన్నో శ్రేష్టమైన సంగతులు మీరు మాకు వినిపింపజేశారు తండ్రి. మా ప్రవర్తన అంతటిలో ప్రభువు జాగ్రత్తగా బ్రతకడానికి మీరు మాకు కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఇప్పటి వరకు ఎన్నో విషయాల్లో తప్పిపోయిన పరిస్థితి తండ్రి, ఈరోజు మేము తీర్మానం చేసుకుంటున్నాం ప్రభు. మా కుటుంబాల్లో ఎలా ప్రవర్తించాలో, సమాజాల్లో ఎలా ప్రవర్తించాలో, సంఘములో ఎలా ప్రవర్తించాలో అన్ని విషయాలు మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రాలు.
ప్రేమలోను, విశ్వాసములోను, మాటలోను, అన్ని విషయాల్లో ప్రజలకు మాదిరికరంగా నడుచుకునే కృప మా అందరికీ కలుగునుగాక ప్రభువా. కృపతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా కుటుంబాల్లో కూడా రక్షణ లేని బిడ్డలు ఎంతో మంది ఉన్నారు ప్రభు. వారి ఎదుట మా మంచి ప్రవర్తన మేము కనపరిచి వారిని సన్నిధికి రాబట్టి కృప మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా. ఎన్ని కష్టాలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని శ్రమలైనా అన్ని జనుల ఎదుట చెరగని చిరునవ్వుతో మేము బ్రతకడానికి మాకు సహాయం చేయండి అయ్యా. అన్ని సమస్యలను తీర్చగలిగిన దేవుడు నువ్వు మాకున్నావు తండ్రి. అన్ని బాధల నుంచి విడిపించి దేవా ఇదిగో ఒక ఆనందకరమైన జీవితాన్ని మాకు ఇవ్వబోతున్నావు. నీకు స్తోత్రాలు ప్రభువా. కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో తీర్మానం చేస్తున్నామయ్యా, మా ప్రవర్తన ద్వారా అన్ని జనుల మధ్యలో నీ నామానికి మహిమే రావాలి, కానీ ఎక్కడ కూడా అవమానం వచ్చే పరిస్థితి రాకుండానుగాక ప్రభువా. మిమ్మును బట్టియే కదా నా నామము దినమెల్లా అన్ని జనుల మధ్య దూషించబడుతుందని వ్రాయబడినట్లుగా అలాంటి పరిస్థితి మాకు ఎక్కడ కూడా లేకుండా మా సమస్త ప్రవర్తన యందు నీ నామమే మహిమపరచబడునుగాక ప్రభు, నీ నామమే ఘనపరచబడునుగాక ప్రభు. కృపతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ మాటలు నాయన మా జీవితంలో ముద్రింపజేసి నీ సాక్షులుగా అన్ని జనులతో బ్రతకడానికి సహాయమును దయచేయండి. ఎప్పుడు చిరునవ్వుతో మా కుటుంబాల్లో, సమాజాల్లో, సంఘాల్లో బ్రతుకున్నట్లు కృప దయచేయమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములోని ప్రార్థించి స్తుతించి నీ మాటలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒకసారి అందరూ పైకి లేచి నిలబడదాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. దేవుడు మనల్ని ప్రేమించి ఎన్నో శ్రేష్టమైన సంగతులు మనకి బయలుపరుచున్నాడు. ఎలా ఉంటారు? ఎన్ని సమస్యలైనా నవ్వుతూ ఉంటారా, లేకపోతే మళ్ళీ ఏడుస్తూనే ఉంటారా? నవ్వుతూ ఉంటాం వాళ్ళు ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. కష్టాలైనా నవ్వుతూనే ఉంటారా? ఎందుకంటే అన్ని జనులు మనను గమనిస్తూ ఉంటారు. ఈ విషయాలన్నీ మీ హృదయాల్లో భద్రపరచుకోండి. ఇక్కడ ఉండి మాత్రమే కాకుండా సుదూర ప్రాంతాల్లో లైవ్ మరియు జూమ్ ద్వారా ఉంటూ కూడా వాక్యాన్ని వింటున్న బిడ్డలకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మీరుంటున్న సమాజాల్లో కూడా ప్రభు కొరకు సాక్షులుగా బ్రతకండి. ఇలాగూ మన ప్రవర్తన కాచుకున్నప్పుడు వాక్యము వారు వినకుండానే దేవుని సన్నిధికి వారిని మనం నడిపించగలుగుతాం. దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన. అందరూ కనులు మూసి చివరి ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు. ఈ శుక్రవారపు వేళ నీ మాటలు వినడానికి ఎంతో ఆశతో నీ సన్నిధికి వచ్చి నీ వాక్కును పొందుకొని తిరిగి వారి గృహాలకు వెళ్ళబోతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ మాటలు చొప్పున బ్రతకడానికి ఇష్టపడి తీర్మానం చేసుకున్నారు ప్రభువా. వారి జీవితాల్లో ఉన్న సమస్త కలతలు, బాధలు, సమస్యలు తీర్చమని ప్రార్థన చేస్తున్నా. వారి శరీరాల్లో ఉన్న బలహీనత కూడా యేసు నామములో తొలగిపోవునుగాక ప్రభువా. మంచి ఆరోగ్యము నీ బిడ్డలకు కలుగునుగాక ప్రభువా. నీ చిత్తానుసారంగా బ్రతకడానికి ఇష్టపడుతున్నారయ్యా. వారి ప్రవర్తనలో ఉన్న లోటుపాట్లు సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారయ్యా. నీ బిడ్డలను తాకండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు యేసు నామములో స్వస్థత కలుగునుగాక ప్రభు. వారు ఎదుర్కొంటున్న సమస్యల విషయంలో కూడా గొప్ప సమాధానం దయచేయండి. కన్నీళ్ళలో ఉన్న వారికి విడుదల దయచేయండి. ప్రయత్నాల్లో ఉన్నవారికి సఫలతను దయచేయండి. వ్యవసాయం ప్రారంభిస్తున్న బిడ్డలకు ప్రాముఖ్యంగా మీరు తోడయ్యండమని ప్రార్థన చేస్తున్నాం. అన్ని విషయాల్లో నీ సమాధానం అనుగ్రహించు. వృద్ధులు మొదలుకొని పసి బిడ్డల వరకు క్షేమాన్ని దయచి బిడ్డలు తెచ్చిన నూనెను కూడా నీ రక్తముగా మార్చండి అయ్యా. బిడ్డలు తీసుకెళ్లి విశ్వాసముతో వాడుతూ ఉండగా యేసు నామములో అద్భుతాలు జరుగునుగాక ప్రభువా. వారు రాసి ప్రార్థిస్తూ ఉండగానే యేసు నామములో గొప్ప కార్యాలు జరుగునుగాక ప్రభువా. కృపతో జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల తిరుగు ప్రయాణంలో కూడా తోడైండు క్షేమంగా తీసుకొచ్చారు. తిరిగి వెళ్తున్న కూడా క్షేమకరమైన ప్రయాణం దయచి యేసయ్యా. ఇంతవరకు నీ మాటలు అందించిన నీ దాసుడు అన్నను కూడా జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యమును దయచేయండి. దూర ప్రాంతంలో ఉండి లైవ్ ద్వారా, జూమ్ ద్వారా నీ మాటలు విన్న బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించండి. వారు ఉన్న ప్రాంతాల్లోనే యేసు నామముల వారు నీ కార్యాలు చూచుదురుగాక ప్రభువా. నీ కొరకు సాక్షులుగా ఫలించుదురుగాక, ప్రకాశించుదురుగాక ప్రభువా. కృపతో జ్ఞాపకం చేసుకొని మాలో ఉన్న లోటుపాట్లన్నీ సరిచేసి నీ కొరకు సాక్షులుగా నిలబెట్టమని స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు నీకే ఆరోపిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సన్నిధి, సహవాస సమాధానాలు సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యుండి ఆయన కొరకు సాక్షులుగా మనలను నిలబెట్టును గాక. ఆమేన్. ప్రభుయేసు రక్తమునకే జయం, ప్రభుయేసు రక్తమునకే జయం.
యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్.